శాంతి. నేను ఆత్మను, నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఆత్మను, శాంతి స్వరూపాన్ని, శివ పరమాత్మ నా తండ్రి. నేను ఈశ్వరీయ విద్యార్థిని, బాబా నాకు టీచర్. బాబా నాకు సద్గురువు, నేను మాస్టర్ సద్గురువును. శివ పరమాత్మ నాకు జీవిత భాగస్వామి, నేను శివ పరమాత్మకు జీవిత భాగస్వామిని. శివ పరమాత్మ నుండి బేహద్ పుత్రవాన్ భవ అనే వరదానాన్ని స్వీకరించి నేను జగన్మాతను అయ్యాను. జగన్మాత స్వరూపంలో పిల్లలందరి పాలన చేయటం నా కర్తవ్యం. జగన్మాత స్వరూపంలో పిల్లలందరికీ తండ్రి పరిచయాన్నిచ్చి తండ్రి సమానంగా చేయటం నా కర్తవ్యం. సో ఇదే ఆత్మిక స్థితిలో అందరూ క్లాస్ వినండి. అక్కయ్య బేబికా రెడ్డి ఏదో ప్రశ్న ఉందన్నారు, ఒకసారి అడగండి. ఓం శాంతి అక్కయ్య. ఓం అంటే శాంతి. నార్మల్ గా నిన్న అంటే నా ఫ్రెండ్ మానవ జన్మ అంటూ అసలు ఉండదు, ఒకటే జన్మ అనేసి అన్నారు అనమాట. నేనన్నా 7 days కోర్స్ లో మెట్ల చిత్రం ఉంది కదా అక్కయ్య, అది చూపించాను. సరే నువ్వు అట్లా చూపిస్తున్నావు కదా, నేను కూడా నీకు ఒకలాగా చూపిస్తా అని అన్నది. సరే చూపినాక నేను అన్నా, అంటే హిందువే తను కూడా, అంటే యేసు ప్రభు ఉంటది కదా, దాంట్లో కూడా రాసిందే ఉంది, దీంట్లో కూడా రాసిందే ఉంది కదా, ఇందులో లేదు మళ్ళీ జన్మలే లేవు అని యేసు ప్రభు వాళ్ళు చెప్తుంటే మళ్ళీ ఇందులో జన్మలు ఉన్నాయని నువ్వు చెప్తావు, అది రాసిందే ఇది రాసిందే ఎలా నమ్మాలి అనేసి నా ఫ్రెండ్ నాకు క్వశ్చన్ వేసింది. ఇప్పుడు మనం సబ్జెక్ట్ ఏం తెలుసుకున్నాము? సత్యత్రేత యుగాలైనాక ద్వాపరం స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ 33 కోట్ల ఇతర ధర్మాల్లోకి వెళ్ళిపోతారు, అవునా? సో ఈ ద్వాపర యుగము ఎక్కడ రికార్డ్ అయిందని చెప్పాను నేను? ద్వాపర యుగం అన్న రికార్డింగ్ ఎక్కడ జరుగుతోంది? సత్యత్రేత ద్వాపర కలియుగాల యొక్క రికార్డింగ్ ఎక్కడ జరుగుతోంది? సంగమ యుగంలో జరుగుతుంది. సంగమ యుగంలో జరిగేటప్పుడు ద్వాపర యుగము ఏ రకంగా రికార్డ్ చేసాం మనం? సో ఇప్పుడు ద్వాపర యుగం అన్నది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? ఇతర మతాలు ఎలా వచ్చాయి? ద్వాపరే వదిలిపెట్టేసే ఇతర మతాల రికార్డింగ్ ఎలా జరిగింది? అంటే అది నార్మల్ గా మనుషులు సృష్టించుకున్నది అనేసి నా ఒపీనియన్ అక్కయ్య. నేను ఆల్రెడీ విస్తారంగా మీకు భక్త ప్రహ్లాద సినిమా చూపించినప్పుడు మీకు కొన్ని క్వశ్చన్స్ వేశాను. ఆ క్వశ్చన్లకు ఆన్సర్ నేను అదే చెప్పాను, ద్వాపర యుగంలో ఇతర మతాలు ఎలా వచ్చాయా అని చెప్పి. సో ఏం చెప్పాను అప్పుడు నేను? అంటే నేను రీసెంట్ గా జాయిన్ అవుతున్నా, అంటే నాకు అంత ఐడియా కూడా లేదు అక్కయ్య, నార్మల్ గా కొంచెం వినిపిద్దాము అనేసి అట్లా నా ఒపీనియన్ అన్నమాట. కరెక్టే. ఇప్పుడు ఇదంతా ఏంటి? ఎడ్యుకేషన్, లెర్నింగ్ ప్రాసెస్. నేను చెప్పేది మీ బుద్ధిలో కూర్చోవాలన్నదే నా ఉద్దేశం, వేరే ఏం చెడు ఉద్దేశం కాదు, మిమ్మల్ని హర్ట్ చేయాలన్నది అంతకన్నా కాదు. సబ్జెక్ట్ అందరికి దిగాలంతే. సో ద్వాపర యుగం అన్న చోట ఇతర మతాలు ఎందుకు వచ్చాయి అని అంటే 2 February 1969 మురళీల బాబాయ్ ఏం చెప్పారు? మీరు గనక శ్రీమతాన్ని నుంచి విభేదిస్తే స్వదర్శన చక్రంలో రావాల్సిన వాళ్ళు వ్యర్థ చక్రాల్లోకి వస్తారు అంటున్నారు. అంటే ఏమవుంది? క్రైస్తవము, ఇస్లాం ఇవేవైతే మతాలు స్టార్ట్ అయినాయో ఇవన్నీ యాక్చువల్ గా శివబాబా శ్రీమతం నుంచి విభేదించారు. విభేదించేటప్పుడు ఇక్కడ శివబాబా ఏం చెప్పాడు? ప్రతి ఆత్మ 84 జన్మలు తీసుకుంది అని చెప్పాడు, అవునా? ఇది సనాతన ధర్మము. 84 జన్మలు ఉంటాయి, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని తీసుకుంటది అన్నది సనాతన ధర్మము. ఆది సనాతన దేవత ధర్మం ఇలా ఉంటదని చెప్పి శివబాబా చెప్పిన జ్ఞానం. కానీ ఇప్పుడు 1969 తర్వాత ఏం జరిగింది? ప్రకాష్ మణి దాది వచ్చాక విన్నారు కదా క్లాస్, భక్త ప్రహ్లాద గురించి చెప్పాము, ప్రశ్నలు అడిగాము, స్టూడెంట్స్ చెప్పారు, విన్నారా? అది ఆన్సర్స్ తర్వాత నేను కూడా చెప్పాను. సో
సో 69 తర్వాత ఏం చేశారు వీళ్ళు సొంత జ్ఞానం తీసుకొచ్చినప్పుడు సంగమ యుగంలో ఒక్క యుగంలో బతికితే చాలు ఇంకా ఆ తర్వాత అంతా ఇంకా జరిగిపోతుందని ప్రతి జన్మ ఉన్నదన్న పాయింట్ ని వీళ్ళు ఫోకస్ చేయలేదు. సో సంగమంలో మనం చేసేసుకుంటే సత్యుగానికి వెళ్ళిపోతాం. సో క్రైస్తవం ఇస్లాం ఏమంటుంది, ఇప్పుడు గనక మీరు చేసుకుంటే ఆ జడ్జిమెంట్ డే ఉంటది, ఆ రోజు భగవంతుడు నిర్ణయించేస్తాడు, పుణ్యాత్ముల్ని అటు పంపించేస్తాడు, పాపాత్ముల్ని ఇటు పంపించేస్తాడు, ఇంకా ఆ తర్వాత ఇంకా మేము ఎప్పటికీ స్వర్గంలో బతికేస్తాము. ఇదేనా క్రైస్తవులు ఇస్లాం చెప్పేది? సో క్రైస్తవం ఇస్లాంలు ఏంటంటే పునర్జన్మ కాన్సెప్టే లేదు. ఎందుకు అవునండి. పునర్జన్మ కాన్సెప్ట్ లేదు అని అంటే ఇక్కడ సంగమ యుగంలో ఆధారమూర్తులు ఎట్లా ప్రవర్తిస్తున్నారంటే సంగమ యుగంలో చేసుకుంటే సత్యుగానికి వెళ్ళిపోతాం అంతే. మరి సత్యుగం అయిపోయిన తర్వాత సత్యత్రేత ద్వాపర కలియుగాలు కూడా ఉన్నాయని చెప్పాడు కదా ఆయన. మరి ఈ రోజు మనం రికార్డ్ చేసేటప్పుడు కరెక్ట్ గా రికార్డ్ చేసుకోమని చెప్తున్నాడు కదా ఆయన. సో ఇప్పుడు ఆధారమూర్తుల ప్రవర్తన ఎట్లుంది? తెచ్చిందే దేహ జ్ఞానాన్ని, మీది నుంచి ఆయన శ్రీమత్తా నుంచి విభేదించారు, స్వదర్శన చక్రంలోకి రావాల్సిన జన్మలు వ్యర్థ చక్రాల్లో వచ్చేటట్టు చేశారు. సో ఆయన 84 జన్మలు ఉన్నాయన్న విషయాన్ని కొద్ది మంది ఆత్మలు ప్రాక్టికల్ లైఫ్ లోకి తీసుకొచ్చి అన్ని జన్మలకి మనం రికార్డ్ చేసుకోవాలి అని చెప్పి చేసుకుంటున్నారు. కానీ మెజారిటీ ఏమని చెప్తున్నారు, మీరు సంగమంలో చేసేసేయండి, సంగమంలో చేసేస్తే ఇంకా మీరు వెళ్ళిపోతారు, సంగమంలో మీరు 7 డే కోర్సులు తీసేసుకోండి మీరు వెళ్ళిపోతారు. అంటే వాళ్ళకి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలో నాకు అర్థం అవ్వట్లేదు అక్కయ్య. అంటే మీరు తను ఎక్స్ప్లెయిన్ చేయలేరు. అది క్లాసు. మొదటి నుంచి రామలక్ష్మక్కయ్య కొంచెం మైక్ ఆఫ్ చేయండి అక్కయ్య, ఇక్కడ నాకు కూడా ఆఫ్ అవ్వట్లేదు మీది. ఎందుకంటే శబ్దాలు వస్తున్నాయి, నేను ఇక్కడ మ్యూట్ చేద్దామంటే నాకు అవ్వట్లేదు, మరి ఎందుకో తెలియదు. అంటే ఇన్ని రోజులు మీ క్లాస్ బాగా విన్నది అక్కయ్య. అంటే 7 డేస్ కోర్సు యూట్యూబ్ లో పెట్టారు కదా, అది బాగా విన్నది. మళ్ళీ తర్వాత ఎవరు ఏం చెప్పారో తెలియదు కానీ అంటే నాకు కూడా అంత ఐడియా లేదు. తను డౌట్స్ అడిగితే ఎక్స్ప్లెయిన్ చేసేంత నేను కూడా అంత స్టడీ పర్సన్ కాదు, కాకపోతే నార్మల్ గా వింటున్నా, తనకి నాకు అర్థమైంది, తనకి చెప్తున్నా. ఇప్పుడు మనం చెప్పే వరకు చెప్తాము. మొన్న బాబా మురళిలో మనమే చదువుకు ఏమన్నారు, మీరు చెప్పేది చెప్పండి, వినకపోతే అలజడిలోకి వెళ్ళకండి అని చెప్పారు. అంటే గ్రూప్ మొత్తం చెడగొట్టేస్తుంది అనమాట అలా అక్కయ్య. అంటే మా గ్రూప్ లో మా క్లాస్మేట్స్ అందరి గ్రూప్ లో యేసు ప్రభుది అంటే అందులో కూడా రాసిందే ఉంది మొత్తం, గ్రూప్ లో వేసేసింది అనమాట. ఎలా నమ్మాలి అనేసి వాళ్ళు నన్ను రివర్స్ క్వశ్చన్ వేస్తున్నారు. అందుకే నువ్వు కూడా 50% డ్రామాని పోగొట్టుకున్నారు కదా వాళ్ళంతా. ఇప్పుడు 84 జన్మలు ఉన్నాయనే చెప్పాడు, 84 జన్మలకి సంపాదించుకోండి అంటున్నాడు. సో మేము 84 క్రైస్తవం ఇస్లాం ఏమంటుంది, ఇప్పుడు చేసేసుకుంటే స్వర్గానికి వెళ్ళిపోతే ఇంకెప్పటి స్వర్గానికి వెళ్ళాక ఏమవుతుంది అని అంటే ఇంకెప్పటికి అలాగే బతికేస్తాం మేము అంటున్నారు, ఇంకెప్పటికి అలా స్వర్గంలో సుఖపడిపోతాము అంటున్నారు. మరి ఇక్కడ చూస్తేనేమో ఆయన త్రేత ద్వాపర కలియుగాలని సృష్టి చక్ర జ్ఞానం ఇచ్చాడు. సో ఇతర మతాల్లో ఏమైపోయిందంటే ఈ 84 జన్మలు, సృష్టి చక్ర జ్ఞానము, మెట్ల చిత్ర జ్ఞానం ఇవన్నీ మిస్ అయ్యాయి అక్కడ. సో కాబట్టి ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే చెడగొడుతుందని అంటున్నారో ఎవరికి నష్టము అంటారు. అంటే మంచి విన్న వాళ్ళు కూడా చెడిపోతున్నారు అనేసి నా బాధ అక్కయ్య. ఇంకేం లేదు. వాళ్ళని అక్కయ్య, ఎలా ఎవ్వరు చెప్పడం వల్ల చెడిపోరక్కయ్య. ఎవరో చెప్పినంత మాత్రాన కూడా ఎవరు బాగుపడరు. ఇప్పుడు నేను జ్ఞానం చెప్తుంటే మంజులక్కయ్య చెప్తే మాకు అర్థమైందంటే అది యాక్చువల్ గా రాంగ్ స్టేట్మెంట్ అది. మంజులక్కయ్య చెప్తే మారాలనుకునే వాళ్ళైతే అందరూ మారుండేవాళ్ళు కదా. శివబాబా చెప్తే మారుతారని అంటే శివబాబా చెప్పినందుకు ఎంతమంది మారారు? బ్రహ్మబాబాని కర్మలో చూసి ఎంతమంది ఇచ్చేశారు? సో ఎవరికి వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి, మేము ఇట్లా చెయ్యాలి అని. అంతే తప్పితే అది అన్నంత మాత్రాన ఎవరిని చెడగొట్టలేరు, ఎవరిని బాగు చేయలేరు. అంటే వాళ్ళు క్వశ్చన్ వేస్తుంటే నాకు ఆన్సర్ చెప్పడానికి కూడా రావట్లేదు అక్కయ్య. ఎలా చెప్పాలో కూడా అర్థం అవ్వట్లేదు నాకు. ఉమ్. తర్వాత నేను అన్న మంజులక్కయ్యకి కాన్ఫిడెన్స్ కలుపుతా, తనైతే క్లారిటీ చెప్తాదంటే నాకు నువ్వు చెప్పినావు కాబట్టి నువ్వే చెప్పాలి అనేసి అట్లా వాళ్ళు అన్నారు నన్ను అనమాట అడిగితే నాకు. వాదోపవాదాలకు వెళ్లకుండా మీ పురుషార్థం మీరు చూసుకోండి అంటాను అక్కయ్య. ఇప్పుడు మీ జీవితంలో కూడా సమస్యలు ఉన్నాయి అంటున్నారు కదా. సో మరి అవునక్కయ్య. అలాంటప్పుడు మీది ఫస్ట్ మీరు చూసుకోండి. సపోజ్ వాళ్ళు వినలేదే అనుకోండి, పర్లేదు, ఇట్స్ ఓకే. ఇప్పుడు అందరినీ బలవంతంగా చదివించమని కూడా బాబా ఏం చెప్పట్లేదు కదా. ఇది బలవంతంగా చదివించే చదువులు కావు. మీరే చూస్తున్నారు కదా, ఎన్ని ఎగ్జాంపుల్స్ తీస్తున్నాం, ఎన్ని మురళీలు తీస్తున్నాం, ఎంతమంది మారుతున్నారు చెప్పండి. ఎవరు అనుకుంటేనే కదా మారేది. సో మనం చెప్పడం, అందుకే చెప్తున్నాను, మనం చెప్పడం వల్ల ఎవరు బాగుపడరు, మనం చెప్పడం వల్ల ఎవరు చెడిపోరు.
అది వాళ్ళు సొంతగా నిర్ణయాలు తీసుకుని చేసుకోవాల్సిందే. సో కాబట్టి ఫస్ట్ మనం టెన్షన్ పడొద్దు, అలజడిలోకి వెళ్ళొద్దు. సరే వాళ్ళు వినలేదే అనుకోండి, మీరు వినే వాళ్ళకి చెప్తూ వెళ్ళిపోండి అంతే. ఫస్ట్ స్వపరివర్తన, సెల్ఫ్ ఫోకస్ వీటి మీద ఇచ్చుకోవాలి. ఇప్పుడు మేము చెప్తుంటే కూడా ఎంతో మంది, ఇప్పుడు నాకు ఎంత వ్యతిరేకత వస్తుందో తెలుసు కదా, అలా అని చెప్పడం మానేసామా? మీకు సత్యాన్ని యాక్సెప్ట్ చేయడానికి కొంతమందికి కొంత టైం పడుతుంది, కొంతమంది ఎప్పటికీ యాక్సెప్ట్ చెయ్యరు. మరి ఎవరికి నష్టము? చెప్పడం అయితే మీరు చెప్పేశారు కాబట్టి మీది మీకు తయారవుతుంది అంతే. అవును. ఓకేనా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఓకే అమ్మా. ఇంకెవరన్నా ఉన్నారా ప్రశ్నలు అడిగేవాళ్ళు? ఆ ఎవరు? రాజేశ్వరకే నిన్న మీరేదో కలర్ థెరపీ అని చెప్పారు, మధ్యలో ఆపేశారు. ద్వారకక్కయ్య మీరు కూడా ఒకసారి కెమెరా ఆన్ చేయండి, ఎక్కడున్నారో నాకు తెలియట్లే. ఓం శాంతి అక్క. చెప్పమ్మా. అక్క మా స్కూల్లో ఒక అబ్బాయికి 6th క్లాస్ అబ్బాయికి క్యాన్సర్ వచ్చింది అక్క. అబ్బాయికి క్యాన్సర్ వచ్చింటే మా స్కూల్ తరపున ఆ అబ్బాయికి ధన సహాయం చేసినాము పిల్లలతోనూ. తర్వాత అందరూ కలుసుకొని స్కూల్ తరపున అబ్బాయికి డబ్బులు సహాయం చేసినాము. తర్వాత పిల్లలతో కలిసి మేమంతా కూడా మనసా సేవ కూడా చేసినాము అక్క. మనసా సేవ కూడా చేసినాము. మనసా సేవ సంకల్పాలు మీరు పెట్టినవన్నిటిని పిల్లలతో హెల్త్ గురించి, హాస్పిటల్ గురించి చెప్పినారు కదా మీరంతాను. వాటి గురించి పిల్లలకు తెలియజేసి అవి సంకల్పాలు చేసినాము. ఆ సంకల్పాలు చెప్పడం వల్ల ఆ పిల్లోనికి ఆరోగ్యం కొంచెం నయమైనట్లు నిన్న హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించినారు అక్కయ్య. మళ్ళా కొద్ది రోజుల తర్వాత మళ్ళా రాపోండి, చాలా డేంజర్ కేసులో ఉన్నాడు అక్కయ్య. 99% బతకడు అనే అబ్బాయికి ఇప్పుడు కొంచెం క్యూర్ అయింది, పర్వాలేదు. ఆ అబ్బాయి చాలా వీక్ గాను ఉన్నాడు, ప్లస్ ఆ అబ్బాయికి పాపం చిన్నగా ఉన్నాయి సార్. చాలా అబ్బాయి కీమోథెరపీని తట్టుకునే శక్తి కూడా లేదేమో అన్నట్టుగా ఉన్నాడు అబ్బాయి చూడడానికి. కానీ ఆ అబ్బాయి అయితే బాగా ఆ కీమోథెరపీ తీసుకోవడానికి అన్నిటికీ కూడా బాగా మైండ్ అదంతా బాడీ సహకరించింది. మేము కూడా ఈ సంకల్పాలు చేయడం వల్ల ఆ అబ్బాయికి బాగా అది ఆ సంకల్పాలు నెరవేరినాయి అని నేను అనుకుంటాను అక్క. అబ్బాయి చేరి ఆ అబ్బాయి క్యూర్ అయ్యి ఇంటికి కూడా తిరిగి వచ్చినాడక్క. ఈ సంకల్పాలన్నీ మీ మెసేజ్ ద్వారా హెల్త్ కి ఏ విధంగా ఇవ్వాలి, తర్వాత మనం మెసేజ్ పెట్టడం వల్ల మన సమర్థ సంకల్పాల్లో ఏ విధంగా ఈ సమర్థ సంకల్పాలు యూజ్ చేయాలో అనే విషయాన్ని మేము తెలుసుకున్నాను అక్కయ్య. కాబట్టి అబ్బాయి క్యూర్ అయ్యి ఇంటికి రావడంతో మాకు చాలా సంతోషమైంది. పిల్లోడు మళ్ళీ స్కూల్ కి వచ్చి మాట్లాడిచ్చి టీచర్స్ ని, ఊరిని హాస్పిటల్ నుంచి డైరెక్ట్ గా స్కూల్ కే వచ్చి టీచర్స్ ని, పిల్లల్ని అందరినీ మాట్లాడిచి వెళ్ళిపోయారు అక్కయ్య వాళ్ళు. మాకైతే మీ సమర్థ సంకల్పాలన్నీ మాకు పెట్టడం వల్ల మాకు పెట్టిన ఆత్మలందరికీ ధన్యవాదాలు. మీకు శతకోటి ధన్యవాదాలు అక్కయ్య. మీకు సహాయం చేసినందుకు దీనివి ఎట్లా ఏ విధంగా ఉపయోగించాలా, ఏ సమయంలో ఇప్పుడు ఇంటి వాయుమండలానికి ఏ చేయాలనేది తెలియజేసినారు. హాస్పిటల్లో హెల్త్ బాగాలేని వాళ్ళకి ఏ విధంగా చేయాలి అనేది సమర్థ సంకల్పాలలో తెలియజేసినారు. తర్వాత రైతులకు గాని, వర్షాలకు గాని, ఇవన్నిటికి కూడా తెలియజేసినందుకు మీకు శతకోటి ధన్యవాదాలు అక్కయ్య అందరికి. ఓకే, థ్యాంక్ యూ. నేనే కాకుండా గ్రూప్ లో పోస్ట్ చేస్తున్న సేవాదారుల తరఫు నుంచి కూడా అందరికి కూడా అక్కయ్య ఆ సంకల్పాలన్నీ చెప్పేస్తున్నా. వాళ్ళకు కూడా అక్కయ్య ధన్యవాదాలు అక్కయ్య. ఎందుకంటే ఆ సంకల్పాలు పెట్టడం వల్ల వాళ్ళకు చెప్పడము, ఆ పిల్లలందరూ నేర్చుకొని చెప్తున్నారు అక్కయ్య అందరూ సంకల్పాలు. అవును, ఎంతోనో. కాబట్టి అందుకే మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేద్దామని. ఓకే, వెల్కమ్. ఇంకొకటి, ఆ గ్రూప్ లో పోస్ట్ చేసే ఒకవేళ మీ మొబైల్ గాన ఫిల్అప్ అయిపోతుందంటే క్లియర్ చాట్ కొట్టేసుకోండి. క్లియర్ చాట్ కొట్టేసుకొని ఆ సంకల్పాలు ఏదో ఒకటి స్టార్ పెట్టుకోవడమో బుక్ లో రాసుకోవడమో చెయ్యండి.
కానీ అందరికీ ఎప్పటికప్పుడు మీరు క్లియర్ చాట్ కొట్టేస్తే అన్ని వెళ్ళిపోతాయి కాబట్టి ఎప్పటికప్పుడు సేవాదాలు పోస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి చూసుకోవచ్చు. అక్కయ్య ఇంకోటి క్యాన్సర్ ఏదైతే ఉందో దీన్ని యాక్చువల్ గా పర్మనెంట్ గా కూడా క్యూర్ చేయొచ్చు మన సంకల్ప శక్తితోటి. సో ఆల్రెడీ వాణి అక్కయ్య వాళ్ళు ఒకసారి ప్రయోగం చేసి చూసారు. సో ఒకసారి వాణి అక్కయ్య కూడా అనుభవం కూడా విందాము. దాన్ని బట్టి క్యాన్సర్ ఏదైతే ఉందో పూర్తిగా క్యూర్ చెయ్యొచ్చు అన్న విషయం కూడా అందరికీ తెలియాలి. ఇంకోటి అక్కయ్య, సమయం అనే ఖజానా ఉంది అని చెప్పినారు కదా. అవును. మనకు ఆ సమయం అనే ఖజానాని ఎట్లా ఉపయోగించుకోవాలనేది ఫస్ట్ ప్రాక్టికల్ గా స్కూల్ కి వెళ్లే టైంలో నేను రెడీ కావడానికి సమయం అనే ఖజానా ఉంది అని సంకల్పం చేయడంతో నాకు ఆ సమయం అనేది ఎంత మిగులుతుందో అక్కయ్య అసలుకి అది ఆశ్చర్యం వేసింది తెలుసా. మీకు మెయిన్ ఏమవుతుందంటే సమయం మిగులుతుంది, ప్లస్ ఆ మైండ్ లో ఒక రష్ అంటారు చూసారా, అంటే స్కూల్ టైం అవుతోంది, చేరతామో లేదో అని మైండ్ లో ఒక రష్ టైపు, ఒక పుష్ అంటారు చూసారా, అంటే సమయం తోస్తున్నట్టు అనిపించడము, ఇవన్నీ తగ్గిపోతాయి. లేకపోతే ఏమైందంటే సమయం ఉంటది కానీ అమ్మో లేట్ అయిపోతుందేమో, ఏమైపోతుంది ఏంటో అని చెప్పి మైండ్ అంతా ఇట్లా ఒక ఏమంటారు హెవీనెస్, ఒక రష్, అంటే ఆ స్మూత్ గోయింగ్ ఉండదు. కానీ ఈ సంకల్పం చేయడం వల్ల ఏమైపోతుందంటే ఆ రష్ ఉండదు, ఆ పుష్ ఉండదు, ఆ హెవీనెస్ ఉండదు. సమయము మనకి అనుకూలంగా స్మూత్ గా పోయిన ఫీలింగ్ వస్తుంది. ఇది ఇప్పుడు ఎవరైతే జూమ్ లో ఉన్నారో వీళ్ళందరికీ ఫీలింగ్ రావాలా సంకల్పం చేయడం వల్ల. సో అనుభూతి అని అంటే దాని అర్థం అది. అది నాకు అది భలే ఆశ్చర్యం వేసింది అసలుకి. ఎన్ని విషయాలైతే ఈ సమర్థ సంకల్పాలు జూమ్ క్లాస్ కి అటెండ్ అయినప్పటి నుంచి ఎన్నో విషయాలు బాగా తెలుసుకున్నాను అక్కయ్య. నాకైతే చాలా సంతోషంగా ఉంది అసలుకి. మీకు మెనీ థ్యాంక్స్ అక్కయ్య అసలుకి అందరికి సమర్థ సంకల్పం. సో ఇలాగే ప్రయోగాలు చేస్తూ ఉండండి. అప్పుడప్పుడు వచ్చి అనుభవాలు కూడా చెప్పండి. ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడట్లేదు కానీ ఎక్కడో అందరికీ టచ్ అవుతుంది, ముందుకు వెళ్తారు. సో ఓవరాల్ గా మొత్తం అంతా ఒక శాంతి, ఏమంటదని, శాంతితో కూడుకున్న లోకాన్ని స్థాపించవచ్చు. ఓకే. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నది పర్మనెంట్ గా క్యూర్ చేయొచ్చు అని చెప్పి ఆల్రెడీ మాన్యక్కే వాళ్ళు ప్రయోగం చేశారు. ఏదో వెళ్ళడం, హాస్పిటల్ కి వెళ్ళి రావడం, ఓకే ట్రీట్మెంట్ ఉంటుంది కానీ పర్మనెంట్ క్యూర్ అదే ఎట్లా చెప్తే అది పిల్లలకు మేము చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఇదే పద్ధతి కానీ వాళ్ళ చేత కూడా చేయిస్తే మరీ మంచిది. ఎందుకంటే ఆ అబ్బాయి చిన్నపిల్లలు కాబట్టి ఈజీగా క్యాచ్ చేసి కూడా చేస్తారు. కొంచెం అబ్బాయి నిదానించిన తర్వాత ఆ తల్లిదండ్రులకు నేర్పించి పిల్లలకు కూడా నేర్పించి చేయించేశారంటే అతని వైపు మీ పుష్ రెండు కలిపితే క్యూర్ అయిపోతుంది. చేపిస్తాం సో అది ఎట్లా అని చెప్పేసి రిజల్ట్ వాణి అక్కయ్య వాళ్ళకి వచ్చింది. ఒకసారి తన ఎక్స్పీరియన్స్ కూడా ఒకసారి వింటే మనకి ఇంకొంచెం ఇన్పుట్స్ వస్తాయి, ప్రాక్టికల్ లైఫ్ లో కూడా తేవచ్చు. ఓకే వాణి అక్కయ్య మీరు చెప్పండి అక్కయ్య. చెప్పండి. ఈ సమయం అన్న ఖజానా నాకు కూడా చాలా ఉపయోగపడింది. మొన్న ఒక నెల దాకా నాకు సమయమే లేదు అన్నట్టుండిందా. ఒక 10 రోజుల ముందు నుంచి నేను సమయం అన్న ఖజానా నాకు ఉన్నది అన్నాక నాకు చాలా సమయం కనిపిస్తుంది ఖాళీగా. వినిపిస్తుంది అక్క? వినిపిస్తోంది. ఓకే. మేమేం చేసామంటే శ్రీలక్ష్మి, నేను, రాధాక్కయ్య, సుజాత అక్కయ్య, మేము నలుగురం చేసామన్నమాట ఈ మెడిటేషన్. శ్రీలక్ష్మి వాళ్ళ ఇంటి పక్కన ఉంటారు, మోని తన పేరు, పేషెంట్ పేరు మోని. వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గర తను ఉంటుంది. తనకి క్యాన్సర్ అని తెలిసింది. అది మళ్ళీ బ్లడ్ క్యాన్సర్ అన్నమాట. చాలా సీరియస్ వచ్చింది పొజిషన్ అయితే. ఇక వాళ్ళు అంతకు ముందు మోని తాతగారికి కూడా బాగున్నప్పుడు మేము మెడిటేషన్ చేసేవాళ్ళు. ఆయన కూడా శివ పరమాత్మని బాగా నమ్ముతారు. ఏదైనా కొంచెం బాగాలేదంటే చాలు వచ్చేసి అమ్మ ఇలా ఉంది, శివ పరమాత్మకి చెప్పండి, మీరు చెయ్యండి అని మాతో చేయించేవాళ్ళు. మేము ఆయనతో కూడా చేయించేవాళ్ళం అన్నమాట. అలాగే ఇప్పుడు తన మనోరాలకి ఇలా అయిందని ఆయన అమ్మమ్మ గారు అయితే ఏడ్చేశారు ఇంకా బాగా. ఇక ఏదైనా సరే బాధ్యత అయితే శివ పరమాత్మకి ఇచ్చేసాము అని చెప్పేసి వాళ్ళకి ధైర్యం చెప్పి, శ్రీలక్ష్మి అయితే బాగా ధైర్యం చెప్పింది వాళ్ళకి. వాయిస్ ఇంకొంచెం పెంచండి అక్కయ్య, వాయిస్ ఇంకొంచెం పెద్దగా పెంచండి, అలర్ట్ గా వింటారు అందరు. శ్రీలక్ష్మి అయితే వాళ్ళకి బాగా మోటివేట్ చేసింది. వాళ్ళ తాతగారికి కానీ వాళ్ళ పేరెంట్స్ కానీ
ముందు వాళ్ళకి సంకల్పాలు అవన్నీ కూడా పంపించింది. ఏం చేయాలి? ఎలా చేయాలి? మీరసలు అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండాలి ముందు. మీరస్సలు ఏడవద్దు. ఇలాంటివన్నీ ముందే చెప్పి తర్వాత ఆ పాపకు కూడా మోని అంటే తను బ్రహ్మ భోజనం అయి కూడా అప్పుడు చేసింది. అయి చేసి కూడా మేమందరికి పంచాము. తనకి కొంచెం జ్ఞానం కూడా తెలుసు. తనకు ఎంత కూడా ఉంటుంది ఆ చెప్పి పాప ఏం వయసు? ఆ పాప వయసు ఎంత ఉంటుంది? 25 ఇయర్స్ ఉంటాయి అక్క. 25. 25 ఇయర్సా? ఓకే ఓకే, ఎంగేజ్. అప్పుడే ఒక 1 ఇయర్ అయింది పెళ్ళయి. ఇక తనని తిరుపతి దగ్గర క్యాన్సర్ హాస్పిటల్ ఏదో ఉందన్నారు. అక్కడ జాయిన్ చేశారన్నమాట. అక్కడ కూడా కొన్ని రోజులు కొన్ని నెలలు అయితేనే దొరుకుతుంది బెడ్ లేకపోతే దొరకదు అన్నప్పుడు కూడా మేము దానికి కూడా యోగం చేసాం. చేసినప్పుడు ఓకే అన్నారంట. వాళ్ళు చాలా సంతోషపడ్డారు. జాయిన్ చేశారు. జాయిన్ చేసిన అక్కడ ఒక 6 నెలల దాకా ఉన్నారు. ఆ 6 నెలల పాటు మేము ప్రతిరోజు అసలు ఒక టైం పెట్టుకున్నాం మేమైతే. గంటకి చేయాల్సిందే. గుర్తుంచుకొని మరి ఆ అమ్మాయికి ఇవ్వాల్సిందే. హాస్పిటల్‌కి ఇవ్వాల్సిందే. వాళ్ళ పేరెంట్స్ కూడా చేస్తున్నారు ఇంట్లో. ఆ పాప కూడా తనకు కూడా అన్నీ చెప్పి, ఆ అమ్మాయి కూడా ధైర్యంగా ఉండాలని చెప్పి ఆ అమ్మాయికి ఇచ్చి, మేమందరం కూడా ఇక రోజు చేయాల్సిందే. రోజంతట్లో కూడా గంటకి కూడా మనం బాబా చెప్తారు చూడండి, అటెన్షన్ పెట్టుకోండి అని. మేమైతే ఈ విషయంలో బాగా అటెన్షన్ పెట్టుకొని గంటకి హాస్పిటల్‌లో ఆ అమ్మాయి మస్తకం చూస్తూ, మస్తకానికి ఇస్తూ, ఆ పక్కన ఉన్న ఆత్మిక సోదరులు క్యాన్సర్ హాస్పిటల్ కాబట్టి అందరూ ఆ పేషెంట్సే ఉంటారు. సో వాళ్ళందరికి కూడా ఇస్తూ, ఇప్పుడు ఏవైతే సంకల్పాలు ఉన్నాయో వారందరూ శివ పరమాత్మని తండ్రిగా అంగీకరించారు. తండ్రితో సర్వ సంబంధాలు జోడించారు. తండ్రి నుండి ఆత్మిక సర్జన్ నుండి వాళ్ళు స్వీకరిస్తున్నారు మందుని. ఇలా మనం ప్రతి గంటకి ఆ అమ్మాయికి ఇస్తూ మేము 6 నెలల పాటు చేసాం. తర్వాత ఫోన్ వచ్చింది బాగయిందని చెప్పి. అప్పుడైతే మాకు ఎంత సంతోషమో ఇంకా. వాళ్ళ ఇంట్లో అయితే శివ పరమాత్మ ప్రత్యక్షం అయిపోయినట్టే. వాళ్ళైతే ఇంకా మమ్మల్ని మా ఇంటికి రండి, మా ఇంటికొచ్చి భోగి పెడతాము, మీరు స్వీకరించండి, తండ్రికి పెట్టండి అన్ని మాతోనే చేయించారు. మేము వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాము. వాళ్ళందరూ ఎంత సంతోషపడ్డారంటే చెప్పలేమిక. అంత సంతోషపడ్డారు నిజంగా. చేతులు పట్టుకొని అసలు ఆ అమ్మాయి కూడా అసలు చాలా సంతోషపడింది. ఇదైతే మర్చిపోలేమన్నమాట. సో విన్నారు కదా, ఒక 25 ఇయర్స్ ఏజ్ లో అప్పుడే పెళ్ళైన సంవత్సరానికి క్యాన్సర్ అంటే పరిస్థితి ఎట్లుంటదో అసలు. క్యాన్సర్ రోగం అన్న బాధ ఒకటి, అమ్మాయి కాపురం ఏమైపోతుంది అన్న టెన్షన్ కూడా ఎక్కువైపోతుంది తల్లిదండ్రులకి. సో అటువంటి టైంలో మనం చేస్తే క్యాన్సర్ కాదు కదా, ఏ రోగమైనా క్యూరబుల్. ఏంటంటే మనం ఆ శక్తి ఇస్తున్నప్పుడు ఆత్మ స్వీకరిస్తూ ఉంటది. తండ్రి కనెక్ట్ అయినప్పుడు ఆ పాపం పోతుంది. ఆ పోయినప్పుడు ఆత్మ యొక్క స్వధర్మంలో ఉన్నప్పుడు ఆత్మ నుంచి శక్తి బాడీకి అంతా వచ్చేసినప్పుడు ఏ రోగమైనా ఇదవుతుంది. సో బీపీ పర్మనెంట్, షుగర్ పర్మనెంట్ ఇవన్నీ ఎందుకు అంటారంటే తెలియక అంతే. సో ప్రతి రోగాన్ని నయం చేయొచ్చు. సో ఈ ఎక్స్పీరియన్స్ ఏదైతే మీరు విన్నారో ద్వారకక్కయ్య మీది. సో ఆ బాబుకి ఇప్పుడే అయింది కాబట్టి వీళ్ళు ఇప్పుడే చేశారు. సో మీరు రెగ్యులర్ గా చేస్తూ పోతే, ఎందుకంటే మరి 6th క్లాస్ అబ్బాయి అన్నాడు, ఇంకా చాలా జీవితం ఉంది. సో ఆ రకంగా వాళ్ళ పేరెంట్స్ తోటి చేయించండి, ఆ బాబు చేత కూడా చేయించండి. తర్వాత రుద్రజ్ఞాన యజ్ఞంలో సహయోగం ఇస్తే, అంటే ఇక పూర్తిగా చేస్తే అసలు ఆయుష్ కూడా పెంచుతా అంటాడు. మరి ఆయుష్ పెంచే పవర్ ఉంది బాబాకి. సో కాబట్టి మరి ప్రేరణ అన్నది ఇచ్చి చెయ్యొచ్చు. సో ఇప్పుడు ఒక దగ్గర సక్సెస్ అయింది అని అంటే ఎక్కడ చేసినా అవుతుంది, మనం చేసేది ఉందంతే. అట్లా చేసేటప్పుడు కాంటాక్ట్ లో ఉండండి వాళ్ళతోటి. ఏదో చేసేసి అయిపోయిందిలే మనకు సంబంధం లేదన్నట్టు కాకుండా ఎప్పటికప్పుడు కాంటాక్ట్ లో ఉండి ప్రోగ్రెస్ ఏంటో తెలుసుకుంటూ ఉండాలి. తల్లి పాత్ర అంటే అదే మరి. ఓకేనా? ఓకే అక్క. ఓకే, ఇంకా ఎవరైనా ఏమైనా ప్రశ్నలు? రాజేశ్వర్ అక్కయ్య నిన్న ఏదో కలర్ థెరపీ గురించి చెప్తున్నారు, మధ్యలో ఆపేశారు. టైం అయిపోయిందని ఆపేశారు నిన్న. రాజేశ్వర్ అక్కయ్య. ఓం శాంతి అక్కయ్య. ఓం శాంతి. నిన్న ఏదో అంటే కలర్ థెరపీ ఇది అని చెప్పండి. అది సెంటర్ లో మెడిటేషన్ చేపిస్తారు కదా అక్కయ్య.
వాళ్ళు దేహానికి సంబంధించింది అన్నట్టు చెప్తారు. ఈ చక్రాల గురించి చెప్పారు కదక్క. ఇది అంటే ఆత్మలోనే అంత శక్తులు నిండుతాయి. ఆత్మ ద్వారా మొత్తం శరీరానికి వ్యాపిస్తాయి అని. అయితే అక్కడ ఇది బాబా కిరణాలను ఎలా చూపిస్తారంటే ఒక్కొక్క చక్రానికి ఒక్కొక్క కలర్ పెట్టేసి ఇది కలర్స్ మెడిటేషన్ అని చెప్పి ఒక్కొక్క గుణం ద్వారా ఈ గుణానికి ఈ కలరు ఇది నింపుకోండి, ఇలా ఈ అవయవం క్యూర్ అవుతది అని చేపిస్తారు అక్క అని అది చెప్దామని. సరే, అంటే ఇప్పుడు ఇప్పుడు విన్నారు శాంతికి కదా అక్క ఇది. సో బాబా ఎక్కడైనా మురళిలో కలర్ థెరపీలు, కలర్లు వస్తాయి అని ఏమైనా చెప్పారా? లేదు, చెప్పలేదక్క. చెప్పలేదు. సో ఇవన్నీ ఏంటంటే సొంత క్రియేషన్స్, మనం నమ్మొద్దు అసలు. కళ్ళెదురుగా కలర్స్ కనిపిస్తాయి, బాబా నుంచి కలర్స్ పడతాయి, కలర్లు కనిపించాలేమో. ఇప్పుడు క్వశ్చన్లు అడిగే వాళ్ళు కూడా మన కలర్లు కనిపించాలా, చుక్కలు కనిపించాలా? ఏమి కనిపించేదంటూ ఏమి ఉండదు ఇక్కడ. ఎక్స్పీరియన్స్. రేపటి రోజు మురళిలో అదే చెప్తాను నేను. అనుభూతి అనుభూతి అని చెప్పి ఏదైతే అందరు పదం వాడుతున్నారో, అనుభూతి యొక్క అర్థం ఏంటి, అసలు ఏం జరగాలి అసలు బాబాని తలుచుకుంటే అన్నదే మనకు తెలియాలి. సో బాబా మాటల్లోనే తెలుసుకుందాం ఇంకా మళ్ళీ ఇప్పుడు నేను చెప్పే కన్నా. సో ఆ రకంగా ఎప్పుడైతే సంకల్పం ద్వారా బాబాని తలుచుకున్నప్పుడు ఆత్మ యొక్క స్వధర్మం అనుభవంలోకి వస్తుంది అంతే. సో ఆ కలర్లు పడడము, ఆ చక్రాల మీదకి రావడము, ఇదంతా ఇంకా ఇప్పుడు ఎట్లయితే పాటలు వేసుకుంటే బాబా కనెక్ట్ అయిపోతాం అన్నది సొంత క్రియేషను, కింది నుంచి పైకి వెళ్ళాలన్నది సొంత క్రియేషను. సో అదే విధంగా ఇది కూడా మన సొంత క్రియేషన్. ఎక్కడ కూడా మురళిలో లేవు. మన స్పైనల్ కార్డ్ ఏదైతే ఉందో వీళ్ళు బొమ్మలేసి ఆ చక్రాలని చెప్పి చూపిస్తున్నారో అది శక్తి అని చెప్పి చూపిస్తున్నారు. సో బాడీలో ఆత్మశక్తి అన్నది పోతోంది, పోవట్లేదని అనట్లేదు మేము. ఆ శక్తి పోతోంది కాబట్టి శరీరం నడుస్తోంది. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ ఎగ్జాంపులే తీసుకుంటే, సో మీకు ఏమవుతుంది, ఆత్మ నుంచి శక్తి శరీరం అంతా వ్యాపిస్తూ ఉంటది. అంటే ఆత్మ అన్న దీంట్లో ఉండి దాని దైవీ గుణ. ఎప్పుడైతే మనము వ్యర్థ సంకల్పాలు అంటే భయము, కోపము, ఈ రకమైన సంకల్పాలు చేసినప్పుడు ఆత్మ నుంచి వెళ్తున్న శక్తి బ్లాక్ చేస్తది ఫ్లోని. ఆ ఫ్లోని బ్లాక్ చేసినప్పుడు ఆ శరీరంలో ఆ భాగానికి ఆత్మ యొక్క శక్తి పోదు. ఆ పోనప్పుడు రోగాలు వస్తాయి. ఏంటది శ్వాసల ఖజానా ఇవ్వడం అంటే ఇదేనా అక్కన? శ్వాసల ఖజానా ఏంటక్క? సరే, నేను ఇది ఒకటి ఎక్స్ప్లెయిన్ చేశాక మాట్లాడుదురు గాని. సో ఆత్మ నుంచి శక్తి శరీరంలో అన్ని అవయవాలకు వెళ్ళిందంటే అంత ఆరోగ్యంగా ఉంటది. మనం ఎప్పుడైతే వ్యర్థ సంకల్పాలు చేసి ఈ కోపానికి, ఆవేశానికి, భయానికి లోన్ అవుతామో, ఆ లోన్ అయినప్పుడు మన ఆత్మ నుంచి బ్రెయిన్ కి కనెక్షనే థాట్. సో అది ఏదైతే ఆ కనెక్షన్ వెళ్తోందో మన ఆత్మ నుంచి బ్రెయిన్ కి, అది బ్లాక్ అవుతోంది మన యొక్క వ్యర్థ సంకల్పాలతోటి. సో అప్పుడు ఏమవుతుంది, శరీరంలో ఏ భాగానికైతే ఆత్మ యొక్క శక్తి పోదో అక్కడ రోగాలు వచ్చేస్తూ ఉంటాయి. సో ఇప్పుడు బాబా ఆత్మిక సర్జన్ ఏం చెప్తున్నారంటే దానికి వైద్యం చేస్తాడు ఆయన ఆత్మకి. సో ఇప్పుడు ఈ క్యాన్సర్ అన్నది డాక్టర్లు ఏం చేస్తారంటే కీమోథెరపీ అని చెప్పి సెల్స్ అన్నిటిని కాల్ చేస్తారు, క్యాన్సర్ సెల్స్ ని. సో క్యాన్సర్ ఎందుకు వచ్చింది, ఆ రోజు బుక్ రెఫర్ చేశాను కదా, ఆ సైకాట్రిస్ట్ అయితే అదే చెప్పింది, డీప్ రూటెడ్ హేట్రెడ్ అని చెప్పేసి. అంటే అసహించుకోవడము, ద్వేషించడము. సో ఆత్మ యొక్క స్వధర్మం ప్రేమ. ఆ ప్రేమ అన్న ఆ తరంగాలు, ఆ శక్తి బాడీ అంతా వ్యాపిస్తే బాడీ నార్మల్ గా ఉంటది. ధైర్యం అన్నది ఆత్మ యొక్క స్వధర్మము. సో మనం ధైర్యంగా ఉంటే ఆ శక్తి అంతా వ్యాపించి శరీరం ఆరోగ్యంగా ఉంటది. మనం భయపడ్డాము అనుకోండి, సో ఆత్మ నుంచి ఆ గుండెకి ఏదైతే శక్తి రావాలో ఆ మధ్యలో ఇది బ్లాక్ చేసేస్తుంది భయం అన్నది. సో ఆ శక్తి అన్నది పోనప్పుడు హార్ట్ అటాక్లు వస్తాయి. ఆ ద్వేషం అన్నది ఎప్పుడైతే బ్లాక్ చేస్తుందో అప్పుడు ఈ క్యాన్సర్స్ వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆత్మిక సర్జన్ గా ఆయన ఏమంటున్నారంటే దీనికి ట్రీట్మెంట్ ఇస్తా అంటున్నాడు. అంటే డాక్టర్లు ఏదైతే కీమోథెరపీ అని చెప్పి సెల్స్ ని కాల్ చేస్తున్నారో ఆ సెల్స్ కి క్యాన్సర్ వచ్చిన ద్వేషం ఏదైతే ఉందో, ద్వేషానికి వంశమైన క్రోధం ఏదైతే ఉందో దాన్ని కాల్ చేస్తా అంటున్నాడు బాబా.
సో బాబాని తలుచుకుంటే ఏమైతది? వికర్మలన్నీ వినాశనం అయిపోతాయి, వికారాలన్నీ వినాశనం అయిపోతాయి. సో ఆత్మ నిరోగి అయిందంటే శరీరం ఆరోగ్యంగా అయిపోతది. ఇది లాజిక్. అది మనకి ఇప్పుడే అనుభవంలోకి రావాలి సంగమంలో. అంటే సత్యుగం లాగా ఏమి పూర్తిగా 100% నిరోగి కంచన్కాయ అని కాదు. కానీ ఇదే శరీరం ఉంటుంది, ఇవే సమస్యలు ఉంటాయి. కానీ మనకు అనారోగ్యం అనేది అనుభవంలోకి రాదు. అసలు చాలా మటుకు క్యూర్ అయిపోతాయి. మన జ్ఞానంలోకి వచ్చిన తర్వాత కూడా మనకి రోగాలు నయం అవ్వటం లేదు. కొత్తవి వస్తున్నాయి అంటే పురుషార్థంలో లోపం ఉందని అర్థం. చాలా మందికి జ్ఞానంలోకి వచ్చాక వచ్చాయి, అవునా? సో జ్ఞానంలోకి వచ్చిన తర్వాత రోగాల తీవ్రత పెరిగింది. ఎందుకు చెప్పండి కారణము? వ్యర్థ సంకల్పాల వల్ల ఈర్ష్య, అవును, భక్తిలో అంతకు అవును, ముందు అలాంటి జ్ఞానం భక్తిలో ఉన్నప్పుడు కూడా చేశాంగా. జ్ఞానంలోకి వచ్చాక ఎందుకైంది మరి? జ్ఞానంలోకి వచ్చాక బాబాని తెలుసుకుని, అది డాక్టర్, ఆత్మిక సర్జన్ అయినా పోనీ ఏమి మామూలు డాక్టర్ కూడా కాదు. మరి అటువంటి డాక్టర్ కి పిల్లలమైన ఉన్న మనకి ఎందుకు రోగాలు వచ్చాయి? వ్యతిరేక దిశలో వెళ్ళాం కదా జ్ఞానం అంతాను. అంతే. జ్ఞానాన్ని వ్యతిరేక దిశలో తెలుసుకుని పాపాలు చేయడము ప్లస్ వ్యర్థ సంకల్పాలు చేయడం. అంటే బాబా నుంచి శక్తి తీసేసుకున్నారు. శక్తి తీసేసుకొని అది 1 సెకండ్ లో వచ్చేస్తది. ఆ 1 సెకండ్ లో వచ్చేసిన ఆ శక్తిని ఏం చేశారంటే వ్యర్థ సంకల్పాలు చేసేసరికి వాటి యొక్క తీవ్రత పెరిగిపోయింది. ఆ తీవ్రత పెరిగిపోయినప్పుడు ఏమైతుంది? అవే మళ్ళీ తిరిగి మనకు వచ్చేసినప్పుడు రోగాలు వచ్చేసినాయి. అందులో ఇందాక మెసేజ్ పెట్టినట్టు, ఇందాక మెసేజ్ పెట్టారు కదా అక్కయ్య, బ్రాహ్మణ జన్మలో బాబా నుంచి శక్తిని తీసుకుని వ్యర్థ సంకల్పాలు చేస్తే 100% వేస్తా ఉంటారు. భక్తిలో భగవంతుణ్ణి ఒరిజినల్ గా తెలుసుకోరు కాబట్టి, ఆ విగ్రహాల నుంచి ఆత్మలోకి శక్తి పెద్దగా రాదు కాబట్టి వాళ్ళకి 10%, మనకు 100% వేస్తా ఉంటారు. సో బాబాకి కనెక్ట్ అవ్వటం లేదు, మాకు యోగం కుదరట్లేదు అని ఇవన్నీ అంటారే గాని యాక్చువల్ గా బాబాకి కనెక్ట్ అవ్వనికి 1 సెకండే. సో మురళిలో బాబా మీరు చేసిన ఆర్తనాదాలు నాకు వినిపించాయి అని అంటే ఎట్లా వినిపించాయి? మనకు తలుచుకుంటేనే కదా ఆయనకు వినిపించింది. అంటే ఆ పద్ధతి ఏం వాడాం జ్ఞానంలోకి రాకముందు? మామూలుగా మనసు ద్వారానే కష్టాలు వచ్చినప్పుడు అయ్యో భగవంతుడా అని అనుకున్నావా లేదా? అనుకున్నాను. అప్పుడు ఏమి భక్తిలో ఉన్నప్పుడు పాటలు వేసుకోలేదు, బాబా అన్న పదం కూడా తెలియదు మనకి, బాబా మీద పాటలు తెలియదు. సో అయినా బాబా మీ ఆర్తనాదాలు నాకు టచ్ అయినాయి అంటున్నాడు. సో ఎట్లా తలుచుకున్నా టచ్ అవుతుంది, ఆయన నుంచి శక్తి వస్తుంది. అని దేనికి వాడామన్నదే ఇక్కడ పాయింట్. సో కాబట్టి ఎవరైనా జ్ఞానంలోకి వచ్చాక కూడా ఇంకా రోగాలు పెరుగుతున్నాయి, సమస్యలు వస్తున్నాయి అని అంటే ఒక్కసారి పురుషార్థాన్ని చెక్ చేసుకోండి. సో శారీరక రోగాలు నయం అవ్వాలి, సంబంధాలు చక్కబడాలి. సంబంధాలు కొంచెం టైం పడుతుంది కానీ కొంచెము అహంకారాన్ని పక్కన పెట్టి ఓడినా పర్లేదని చెప్పి మీరు గనక తగ్గితే మాత్రం నెగ్గిపోతారు. సో మేము చూసినంత మటుకు కర్మభోగం మానసిక స్థాయిలో, శారీరక స్థాయిలో, సంబంధాల పరంగా, ప్రకృతి పరంగా వస్తుంది. సో ఈ మానసికంగా, శారీరకంగా, ప్రకృతి పరంగా వచ్చేది చాలా మటుకు చేసేయగలుగుతున్నారు. మానసిక స్థాయిలో ఏంటంటే అది మనసులో లోపల అనుభవించేస్తున్నారు కాబట్టి పెద్దగా ఎవరికి తెలియట్లేదు. ఇక ప్రకృతి అన్నది కూడా అనుభవిస్తున్నారు, వర్షాలు లేక రకరకాలుగా. కానీ కొంత తీవ్రత తక్కువే. ఎక్కువ మటుకు అందరు ఎక్కడ సమస్యల్ని ఫేస్ చేస్తున్నారంటే సంబంధాల పరంగా. సంబంధాల పరంగా చిన్న చిన్న విషయాలని గాని, పెద్దయని గాని, చేసుకున్న పుణ్యం ఎదురుగొచ్చినా గుర్తుపట్టకపోవడము, చెయ్యడము. సో ఇవన్నీ ఏంటంటే క్లాసెస్ లో నేను ఆల్రెడీ కవర్ చేసేసాను. సో ప్రాక్టికల్ లైఫ్ ఎంతవరకు అన్నది సేవాదారులు అందరూ మాట్లాడుతుంటే మరి నాకు అర్థమైంది, మీ జ్ఞానం అర్థమైంది, కానీ ఏ నిమిషానికి ఎక్కడ దాన్ని అప్లై చేయాలని తెలియట్లేదు. సో నా ఎక్స్పీరియన్స్ ఒకటి చెప్తాను, మీరు చెప్పిన తర్వాత. సో ఇక్కడ ఏమవుతుందంటే హర్ట్ అవుతున్నారు అంటే ఆ నిమిషానికి ఎక్కడ అప్లై చేయాలన్నది మిస్ అవ్వడం. తర్వాత సేవలు చేయాలంటే బాబు ఉన్నాడు. ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఎందుకు తీసుకుంటున్నానంటే ఎడ్యుకేట్ చేయడానికి, వేరే రకంగా అర్థం చేసుకోవద్దు. సో ఇంట్లో బాబు ఉన్నాడు చేయలేకపోతున్నాము, సో ప్రాక్టికల్ లైఫ్ మిస్ అయింది. ఆ తర్వాత సావిత్రకే నేను చదువుకోలేదు అనేసి మాటి మాటికి శూద్ర జన్మలకి వెళ్ళిపోతున్నారు. అక్కడ ఏమైంది? ప్రాక్టికల్ లైఫ్ మిస్ అవుతుంది. సో మరజీవ జన్మ అన్నది ఫస్ట్ పాయింట్ ఎప్పటికి గుర్తుండిపోవాలి. ఇవన్నీ ఎట్లా గుర్తు పెట్టుకుంటారు మీరు అని అంటే మీ స్థితిని చెక్ చేసుకో. ఇప్పుడు మేము ఈ రోజు మీకు నేర్పించడానికి కొన్ని
పద్ధతుల్ని ఆలోచించాం. అంటే టీచింగ్ మెథడ్స్ అంటారు వీటిని. సరే ఈ రకంగా ఫస్ట్ యూట్యూబ్ ద్వారా చెప్దాము, స్లైడ్స్ వేసి చెప్దాము, ఆ తర్వాత కథల ద్వారా చెప్దాము, లైఫ్ ఎక్స్పీరియన్సెస్ చెప్దాము, లేదా నా ఓన్ ఎక్స్పీరియన్సెస్, నా లైఫ్ స్టోరీస్ పెట్టి చెప్పడము, లేదా సినిమాల మాధ్యమం ద్వారా చెప్పడము, తర్వాత ప్రశ్నలు. సో ఇవన్నిటి ఏమంటారంటే టీచింగ్ మెథడ్స్ అంటారు. అంటే స్టూడెంట్స్ కి అర్థం కావడం కోసము ఒక టీచర్ గా మనం ఎన్ని రకాల పద్ధతులు యూజ్, ఎందుకంటే కొన్ని పద్ధతులు కొంతమందికి వర్క్ చేస్తాయి, కొన్ని పద్ధతులు కొంతమందికి వర్క్ చేయవు. సో ఎవరికి ఏది పని చేస్తుంది అన్న విషయము ఇప్పుడు ఈ ఆన్లైన్ లో ఉన్న పెద్ద డిసడ్వాంటేజ్ అది. సో ఇప్పుడు ద్వారకక్క ఇలాగా వీళ్ళలాగా టీచర్ ఉద్యోగాలు అయితే ఏంటంటే రోజు పిల్లలతో కాంటాక్ట్లు ఉంటారు కాబట్టి ఏ పిల్లలు ఎలాంటి వాళ్ళు అన్నది అర్థం చేసుకుంటే, అంటే ఫాస్ట్ లెర్నర్స్, స్లో లెర్నర్స్ అయితే ఆ మెథడ్స్ పెట్టి నేర్పేయచ్చు. కానీ జూమ్ లో ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటంటే అసలు సగం అన్ని కెమెరాలు ఆఫ్ ఉంటాయి, ఎవరు వింటున్నారు, ఎవరు పడుకుంటున్నారు ఏమి తెలియని పరిస్థితి. ఎందుకంటే ఎవరు కాంటాక్ట్ లోకి రావడానికి ఇష్టపడరు. యాక్చువల్ పద్ధతి చూస్తే మాత్రము కెమెరాలు ఆన్ చేసుకుని అలర్ట్ కూర్చోవాలి, మనల్ని మనం చూసుకోవాలి కెమెరాలో. ముఖ్యంగా సేవలు చెయ్యాలి అనుకున్న వాళ్ళైతే కెమెరాని ఫేస్ చేయాలి. ఎందుకంటే మీరు సేవలకు వెళ్ళినప్పుడు మిమ్మల్ని మీరు ప్రెజెంట్ చేసుకుంటారు కదా. సో ఈ రోజు మిమ్మల్ని మీరే చూసుకోలేకపోతే సడన్ గా మీరు పబ్లిక్ అపియరెన్స్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే, అమ్మో అందరూ ఏమనుకుంటారో ఏమో, నేను చూడ్డానికి ఎలా ఉంటానో ఏమో. సో మనం ఒకసారి నలుగుట్లో బయట పడిపోయాము అని అంటే ఫస్ట్ మనల్ని మనం యాక్సెప్ట్ చేస్తాం, మరి ఇదిగో నేను చూస్తే ఇలా కనిపిస్తాను అని. ఆ తర్వాత మనల్ని అందరూ రోజు చూస్తుంటే వాళ్ళకి యాక్సెప్టెన్స్ వస్తుంది. సో మనం ఎప్పుడు చూసినా తెర వెనకే ఉంటే, తెర వెనక ఉండే వాళ్ళు తెర మీద ఉండే రాజ కుటుంబాల్లోకి రారు. సింపుల్ లాజిక్. ఎందుకంటే నాయకత్వపు లక్షణాలు ఉండాలి మనకి, లీడర్షిప్ క్వాలిటీస్. లీడర్స్ అన్న వాళ్ళు ఎప్పుడు ముందుండాలి, అపియరెన్స్ ఇవ్వాలి, పబ్లిక్ లో నిలబడాలి, ఫేస్ చేయాలి. సో అది చేసిన రోజునే ఆ క్వాలిటీస్ అన్ని ఇచ్చేస్తాం. మనం ఎప్పటికీ తెర వెనకే ఉంటాం అనుకుంటే ఇంకా తెర వెనకే ఉండిపోతాయి. ఎప్పటికీ ఆ భయమే ఉంటది, ఎప్పటికీ అమ్మో చూసేవాళ్ళు ఏమనుకుంటారో ఏమో చెప్పగలమంటే కాన్షియస్నెస్ ఎక్కువ వచ్చేస్తుంది. సో కాబట్టి ఆ ఒక గంట కోసం మనం ఇలా ఉన్నాం అలా ఉన్నట్టు ప్రిపేర్ అవుదాం, తప్పేముంది. ఒకవేళ మనం సరిగ్గా డ్రెస్అప్ లేదనుకున్నా అనుకోకపోయినా ఒక సేవాధారిగా నేను ఈ రోజు ప్రిపేర్ అవ్వాలి అని అంటే యాక్సెప్టబుల్, ఒకవేళ మీకు కాన్షియస్ గా ఫీల్ అవుతున్నారంటే యాక్సెప్టబుల్ నార్మ్స్ తోటే ముందుకు రండి. అదొకటి. ఆ తర్వాత రోగాల విషయానికి వచ్చేసరికి బాబా ఆత్మని అక్కడ నయం చేసేస్తారు. చేసిన తర్వాత ఇంకా ముందుకంటూ ఒక అడుగు వెయ్యాలి. సో ఆ వేసిన రోజునే మీకు సంబంధాల పరంగా ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి వ్యక్తులు ఏమి మారిపోరు మన జీవితంలో, అదే వ్యక్తులు ఉంటారు. కానీ మన స్థితి పెరిగి ఉంటది కాబట్టి వాళ్ళ ప్రభావం మన మీద పడదు. ఒక స్టేజ్ లో పరివర్తన చెందే అవకాశం కూడా ఉంది. సో మానసిక స్థాయిలో మీకు బాబా ఇచ్చే ఖజానాల అనుభవంలోకి వస్తాయి, శారీరకంగా రోగాలు నయమవుతాయి. ఆ తర్వాత సంబంధాల పరంగా ఏదైతే ఎక్కువ దుఃఖం అక్కడే అనుభవిస్తున్నామో కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది. కొంచెమే కాదు, మీకున్న పరిస్థితులకు చాలా సందర్భాల్లో చాలా ఎఫర్ట్ పెట్టాల్సి వస్తుంది, చాలా అహంకారాన్ని తగ్గించుకోవాల్సి వస్తుంది, దిగాల్సి వస్తుంది. సో మాటి మాటికి ఈగో అడ్డొచ్చేస్తూ ఉంటది. సో కాబట్టి కొంచెం ఒక్క ఏరియాని ఇచ్చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ ఇప్పుడు మేము క్లాసులు ఇప్పుడు ఎవరెవరైతే ప్రశ్నలు అడిగారో ముఖ్యంగా వీళ్ళకి నా అప్రిసియేషన్. ఎందుకంటే ఈ రోజు మీరు జూమ్ లో ఇంతమంది ఒక 90-80 మంది ఉన్న చోట మీరు ఎదురుగా వచ్చి ప్రశ్నలు అడిగారు అంటే నిజంగా మీ ధైర్యాన్ని అప్రిషియేట్ చేస్తారు. అంటే ఒక రకంగా అహం వదులుకున్నారని అర్థం. లేకపోతే అందరి ఆలోచన విధానం ఎలా ఉంటదంటే, అమ్మ మనం క్వశ్చన్ అడిగితే అందరు ఏమనుకుంటారు, ఫస్ట్ మంజులకి ఏమనుకుంటుందో. ఎవరో మైక్ ఆన్ చేసి పెట్టారు, దగ్గిన సౌండ్ వస్తుంది, ఒక్కసారి చెక్ చేసుకోండి. సో ఎవరెవరైతే వచ్చి మాట్లాడారో సో వాళ్ళు నిజంగా మీరు ధైర్యం చేశారు కాబట్టి నేను అప్రిషియేట్ చేస్తాను. ఎందుకంటే ప్లస్ అహాన్ని కూడా వదులుకున్నారు. చాలా మంది ఆలోచన విధానం ఎట్లా ఉంటదంటే, అమ్మో మనం ప్రశ్న అడిగితే మంజులకి ఏమనుకుంటుందో, అందరు ఏమనుకుంటారో, నలుగుట్లో చులకన అయిపోతామేమో, అమ్మో మనకి ఏం తెలియదని చెప్పి అందరు అనుకుంటారేమో,
ఈ అందరు ఏమనుకుంటారు అని చెప్పేసి అనుకుంటున్నారు అని అంటే స్వచింతనలో లేరని అర్థం, పరచింతనలో ఉన్నారని అర్థం. సో కాబట్టి ఎవరెవరైతే కెమెరాని ఫేస్ చేశారో, వచ్చారో, మాట్లాడారో, సో మీ అందరూ ఆల్మోస్ట్ ప్రోగ్రెస్ అవుతున్నట్టే అర్థము. ఇంకొంచెం ఎఫర్ట్ పెట్టేసి బ్రహ్మబాబా సమానంగా వచ్చేటట్టు చూడండి. ఎవరెవరైతే మేము మాట్లాడలేము, మా వల్ల కాదు, రాదు అని అనుకుంటున్నారో, జూమ్ లో కాకపోయినా మీ పరిధిలో ఎవరెవరికైనా మీరు చెప్పదలుచుకుంటే, మన ఉదాహరణగా మన అక్కయ్య ఎవరు గుంటూరు నుంచి మాట్లాడతారు చూసారా, ఉన్నట్టుండి అందరు చేసి, ఇప్పుడు నాకు పేరు కూడా గుర్తు రావట్లేదు. సో అట్లా అందరినీ తెచ్చి కూర్చోబెట్టేసి ఇది అర్థం కాలేదు అనుకుంటా కూడా చెప్పేస్తూ వెళ్ళిపోయారు. సో ఆ రకంగా మీ పరిధిలో, మీ వీధుల్లో, మీ ఏమంటారు బంధువులు అక్కడ కూడా చెప్పవచ్చు. జూమ్ లోనే ఫేస్ చేయాలని రూల్ ఏం లేదు. ఎందుకంటే టెక్నాలజీ కొంత వాడడం కొంత మందికి ఇబ్బందిగానే ఉండొచ్చు, నేను అర్థం చేసుకోగలను. సో మీ పరిధిలో మీరు చేసుకుంటూ పోండి. ఎందుకంటే వాచ అన్నది ఉపయోగించాల్సి వస్తుంది. మీరు వాచ పుణ్యాన్ని జమ చేసుకోకుండా మీతోటి అందరూ మంచిగా మాట్లాడాలంటే జరగదు. సో మీతోటి ఎవరెవరైతే వాళ్ళు నన్ను అవమానించారు, ఎవరెవరైతే మాతో బాగా మాట్లాడట్లేదు, మర్యాద ఇవ్వట్లేదు, చెయ్యట్లేదు అని అంటున్నారంటే ఇప్పుడు మీరు చేసుకోవాలి. చేసుకుంటే మీకు తిరిగి వస్తుంది. మీరు మీ నోరు ఇప్పకుండా అందరూ వచ్చి మాతో బాగా మాట్లాడాలంటే మాత్రం జరగదు. సో ఆ ఒక్క ఏరియాలో అంటే నేను అబ్జర్వ్ చేసినంత మటుకు సంబంధాల పరంగానే కొంచెము ఇంకా పికప్ అవ్వాలి. సో టైం కూడా ఇస్తున్నాం, సాటర్డే సండే కాబట్టి ఇంకా ఎవరెవరికి ఫోన్లు కొడతారో, ఏం చేస్తారో అందరితో కాంటాక్ట్లు ఉండండి, సంప్రదింపుల్లో ఉండండి. ఉన్నప్పుడు కూడా ఆ స్వరూపం ద్వారా కూడా మీకు ఖాతాన్నజ్యం అవుతుంది. తర్వాత మార్చి నెల ఇది. సో మళ్ళీ ఎండాకాలము, మళ్ళీ నీళ్ల ప్రాబ్లము, వర్షం ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తాయి కాబట్టి వర్షాలకు సంబంధించి కూడా యోగం చేద్దాము. సో అది సేవాస్థానాలు. సో ఇంకా రాను ఒక్కొక్క సేవాస్థానం కదులుతూ ఉంటది. సో అక్కయ్య గ్రూప్ లో పోస్ట్ చేశారు, చూసారు కదా. 12th December 1978 మురళి రెఫరెన్స్ పెట్టారు, మధ్యాహ్నం కూడా రెఫరెన్స్ ఇచ్చారు. సో ఒక స్టేజ్ లో బాబా ఏం చేస్తారంటే వీళ్ళని కదిపేస్తారు. సో ఆ మురళి చదివారు అందరూ. మౌంట్ అబు వాళ్ళు మౌంట్ అబుని వదలాల్సి వస్తుంది, సెంటర్ వాళ్ళు సెంటర్ వదలాల్సి వస్తుంది. ఈ మురళి ఎప్పుడో బాబా 98 లోనే చెప్పారు, అందుకే వాళ్ళు భయపడేది. నాకు కాంటాక్ట్స్ ఉన్న మౌంట్ అబు వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా చెప్తుంటే వాళ్ళతోటి కన్వర్జేషన్ లో నాకు అర్థమైంది, వాళ్ళు చెప్పడం ఏంటంటే ఎక్కడో కదిపేస్తాడు ఆయన. సో ఆ భయంలో బతుకుతున్నారు వాళ్ళు. అమ్మో బాబా, ఎందుకంటే ఆయన శక్తి ఎదురు ఎవరు నిలబడలేరు. ఆయన పూర్తిగా చట్టం ప్రకారం వెళ్ళిపోతారు. ఒకవేళ చట్టాన్ని ఏమైనా కొంత మన కోసం అంటూ మార్చాల్సి వస్తే కూడా మనకులో సత్యత ఉంటేనే నేను రాజీ పడతాను అంటున్నాడు. అంతవరకు చేయను అంటున్నాడు. సో కాబట్టి అసలు బాబా ఎక్కడ కాంప్రమైజ్ అవుతారు, ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు అన్న విషయం మనకి ఆ రివైజ్డ్ కోర్స్ మురళి చదివితే తెలిసిపోతుంది. సో ఇప్పుడు అది ఏదైతే పెట్టామో ఒకసారి ఆ మురళి తీసి చూడండి. సో ఆయన కదిపేస్తాను అన్న విషయం 98లోనే చెప్పేశాడు కాబట్టి వీళ్ళు ఉండరన్న విషయం తెలుసు. ఆ భయంలోనే బతుకుతున్నారు వాళ్ళు. ఏ టైంకి బాబా ఏం చేస్తాడో భయపడి వస్తారు. శివబాబా అంటాడు, అందుకే ఆయన పెద్ద ఫోటోలు కూడా పెట్టరు ఆయన. సో ఆయన రూపం ఏంటి, ఆయన ఎప్పుడు ప్రేమ రూపం ఉంటది, ఎప్పుడు మహాకాలుడి రూపం ఉంటది, ఎక్కడ సంయోగం ఇస్తాడు, ఎక్కడ సంయోగం ఇవ్వడం అన్ని తెలుసు వాళ్ళు. కానీ బలహీనతలు, మాయకు వశం అవ్వడము, త్యాగం చేయకపోవడము, సో ఈ బలహీనతల వల్ల ఇదైపోయారు. సో వాళ్ళు మన తండ్రి పిల్లలే. సో వాళ్ళు ఎప్పటికీ సురక్షితంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. ఒకవేళ కదపాల్సి వచ్చినా కానీ అలాంటి పరిస్థితులు రాకుండా ఆయనకు దగ్గరై ఉంటే, సో ఎవరెవరైతే ఆయనకు వ్యతిరేకంగా పోతున్నప్పుడు డ్రామా అనుసారంగా నియమించాను అంటున్నాడు. అంటే చేసుకున్న పుణ్యానికి తగ్గట్టే ఎవరెవరు అక్కడక్కడ ప్లేస్ అయి ఉన్నారు. సో ఒక స్టేజ్ లో ఏం చేస్తాడంటే కదిపేస్తాడు మొత్తం సీన్ అంతా మారిపోతుంది. సో ఇప్పుడు ఏదైతే సెంటర్ కనెక్షన్లు, మౌంట్ అబు కనెక్షన్లు అని చెప్పి వీళ్ళు చేశారంటే వీళ్ళు ఏదేదైతే తప్పు చేస్తూ పోయారో అన్ని కదులుతాయి. ఇప్పుడు ఆ గుళ్ళలో చూసారు కదా, గుళ్ళలోకి రానివ్వని పరిస్థితి వచ్చింది. ఎందుకు, వీళ్ళు మా సెంటర్లలోకి రానివ్వరు. సో ఆ పాపం అంటే ప్రత్యక్ష ఫలం, భవిష్య ఫలం రెండు కనిపించేస్తాయి. అందుకే చెప్తున్నాను, ఎవరికైనా రోగాలు నయం కాలేదు అని అంటే పురుషార్థం కరెక్ట్ గా చేయట్లేదు అని అర్థం. సో మీకు అక్కడ నెక్స్ట్ యుగంలో వచ్చే ప్రాప్తులు ఏవైతే ఉంటాయో అవి ఇక్కడ అనుభవంలోకి రావాలి, వస్తేనే మీరు కరెక్ట్ పురుషార్థం చేస్తున్నట్టు. సో అక్కడ ఏమవుతుంది, ఆ రకంగా వాళ్ళు రానివ్వలేదు కాబట్టి
ఇప్పుడు అది రికార్డ్ అయిపోయింది. ప్రత్యక్ష ఫలం కింద వీళ్ళని కూడా రానివ్వట్లేదు. ఆ తర్వాత ఆ వైట్ డ్రెస్సులు. సో ఇప్పుడు వాళ్ళే రంగు బట్టలు వేసుకోమని చెప్తున్నారు. సో ఇంకా ఎవరైనా వైట్ వైట్ అని గింజుకుంటే చూసుకోండి. ఎక్కువ మటుకు ఆ క్రైస్తవులు, ఆ ముస్లింసే వాడతారు. ఆ ముస్లింస్ నమాజ్కి వెళ్తున్నారంటే కంపల్సరీ వైట్ వేస్తారు. ఆ వైట్ వేయకుండా అసలు నమాజ్కి పోనే పోరు వాళ్ళు. సో అంటే వైట్ 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 అన్నది అక్కడ రికార్డ్ అయింది. తర్వాత ఈ క్రిస్టియన్స్ పెళ్లిళ్ళకి దానికి. సో ఈ వైట్ 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 అని గింజుకునేది ఇతర మతాలే. సో శివబాబా ఎక్కడా పెట్టలేదు. ఎందుకంటే ఆయన మాట్లాడేది ఆత్మిక సోదరులు, ఆత్మిక పిల్లలతోటి కాబట్టి. తర్వాత భోజనం చూస్తే సంకల్పాల భోజనము. సో ఇలా ప్రతిదీ ఇక్కడ మనం చేస్తేదే అక్కడ రికార్డ్ అవుతుంది. సో కాబట్టి రెగ్యులర్ గా మౌంట్ అబుకి కూడా ఇస్తూ పోండి. ఒకవేళ పరిస్థితులు మారి అటు ఇటు అయ్యి ఒకవేళ మనమే వెళ్ళి ఒకవేళ జ్ఞానం చెప్పాల్సి వచ్చినా ఇప్పుడు బాబా ఒక రకంగా మన ద్వారానే చెప్పిస్తూ పోతున్నారు. సో అందరూ ఎవరికి వాళ్ళు రెడీగా ఉండాలి. సో జూమ్ ద్వారా చెప్పిన వాళ్ళకి థ్యాంక్ యూ. జూమ్ లో చెప్పని వాళ్ళు కూడా మీరు ఎక్కడెక్కడైతే చెప్తున్నారో సో మీరందరూ విజయులు అవ్వాలన్నదే నా శుభకామన. సో ముందుకెళ్ళండి. ఏదున్నా కానీ నాకు ఫోన్ చెయ్యండి. సో అందరం కలిసి చేద్దాము. సో రాజేశ్వరికి ఏదో చెప్తా అంటున్నారు, చెప్పండి. ఇది వాళ్ళు ఈ కలర్స్ మెడిటేషన్ చెప్పినప్పుడు నేను అడిగాను, ఇది హఠయోగంలో చెప్తారు యోగాలో ఇలాంటి చక్రాల గురించి, ఈ రాజయోగంలో కూడా ఇలానే చెప్తారా, మరి దీనికి దానికి తేడా ఏంటి అని అడిగాను. ఎందుకంటే రాజవిద్య రాజగృహంలో అయితే ఇలాంటిది ఎక్కడ అంటే కలర్స్ చెప్పలేదు అని నేను అన్నాను. అంటే నువ్వు అక్కడ ఏం చదువుకున్నావో అక్కడ భగవద్గీత, అక్కడ పురాణాలు ఇక్కడ పని చేయవు, ఇక్కడ నడవు అన్నారు. సరే అక్కడికి ఫుల్ స్టాప్ పెట్టేశాను, ఇంకా వదిలేశాను. అయితే ఇప్పుడు క్యాన్సర్ గురించి అన్నప్పుడు మా అత్తయ్యకి 2004 లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. ఆఫ్టర్ 1 year కి తను చనిపోయింది. కానీ వెళ్ళేటప్పుడు తనతో పాటు నేను హాస్పిటల్కి వెళ్ళాను. అప్పుడు నేను క్యారింగ్ ఉన్నాను, పాప ఉంది, చిన్న బాబు ఉన్నాడు. తనతో పాటు హాస్పిటల్కి వెళ్ళాను, ఆంకాలజీ డిపార్ట్మెంట్ కూడా వెళ్ళాను, నిమ్స్ హాస్పిటల్లో, నిజామ్స్ హాస్పిటల్లో. అయితే ఆ డాక్టర్స్ అసలు నువ్వు ఇలా ఉండి క్యారీ ఉండి చిన్న పిల్లని పట్టుకొని ఈ డిపార్ట్మెంట్ రావాలంటేనే పెద్ద పెద్ద వాళ్ళు భయపడతారు, నువ్వు ఎలా వచ్చావు, అసలు ముందు వెళ్ళిపో అన్నారు. అంటే అసలు మా అత్తయ్యకి ఎందుకు వచ్చింది అది కారణం తెలుసుకుందామని వచ్చాను నేను. అంటే నువ్వు ఫస్ట్ బయటికి వెళ్ళు, మీ ఇంకెవరైనా ఉంటే పంపించండి చెప్తాను అన్నారు. సరే నేను వెళ్ళిపోయి మా మామయ్యని పంపించాను. ఆయన వచ్చి ఏడ్చుకుంటూ వచ్చాడు అంతే. అమ్మ మీ అత్తయ్య క్యాన్సర్ అంటమ్మా అంటే, ఎందుకు వచ్చిందో అడగకపోయారా మీరు, అసలు దేని వల్ల వచ్చింది, ఆవిడకి దాన ధర్మం చేసే గుణం ఉంది, అన్ని గుణాలు ఉన్నాయి, కాకపోతే నన్ను ఒక్కదానే ద్వేషించేది, నన్నే సతాయించేది, ఇంకా బయట అందరితో చాలా బాగుండేది. అది చివర్లో తనకు ఏది కావాలంటే ఏ టైంలో ఏది కావాలో అది సేవ చేస్తాను, తనకి ఏది కావాలో వండి పెట్టాను నేను. అప్పుడు నా చేయి పట్టుకొని అనింది, ఇంకో 3 నెలలు అయితే తను శరీరం వదిలేస్తుంది అనగా, నేను చాలా బాధ పెట్టాను, ఇప్పుడు నాకు అర్థం అవుతుంది ఈ కీమోథెరపీ ఇవన్నీ అది ఎలా సూదుల్లాగా మంట భరించలేకపోతున్నాను అనేసి చెప్తుంటే, అలా అన్ని కాదత్తయ్య, నాకు అలాంటి ఏమీ రాలేదు మనసులో, మీరు అవన్నీ పెట్టుకోకండి, మీరు సంతోషంగా ఉండండి చెప్పాను. కానీ ఇప్పుడు మీరు చెప్పాక అర్థమైంది అది ద్వేషం వల్ల క్యాన్సర్ వస్తుందని. ఇన్ని రోజులు నాకు తెలియలేదు అక్కయ్య. అంటే అది ద్వేషం బుక్ వల్ల ఉంది కదా, యూ కెన్ హీల్ యువర్ సెల్ఫ్ అని చెప్పి, ఆ బుక్ లో డాక్టర్ ఒక పెద్ద చార్ట్ వేసి చూపించింది, ఏం ఆలోచిస్తే ఏ రోగాలు వస్తాయి. అది చదివితే మాకు తెలిసింది. ఇంకా ఆ బుక్ చదివినప్పటి నుంచి నేను అసలు ఇంకా నా ఆరోగ్యాన్ని నా దృష్టిలో పెట్టుకుని పూర్తిగా ఆలోచనలు సరి చేసుకున్నా. ఒకరి కోసం మనం ఎందుకు రోగాలు తెచ్చుకోవాలి. బాగా రియలైజేషన్ వచ్చింది నాకు ఆ బుక్ చదివాక. అంటే నాకు జ్ఞానంలోకి వచ్చాక పూర్తిగా ఏం రికవరీ అంటే వచ్చినట్టు అనిపించలేదు. సరే అని చెప్పి బాబాని అడిగితే ఆ బుక్ రెఫర్ చేశారు. ఇంకా చదివాక బాగా బుద్ధి వచ్చింది. ఇంకా అది వచ్చినప్పటి నుంచి ఇంకా ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఆలోచిస్తున్నా. సో నాకు చాలా ఇంప్రూవ్మెంట్ ఏంటి, అసలు హెల్త్ ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పొచ్చు ఆ మాటలో చెప్పాలంటే. ఎందుకంటే హెల్త్ అన్నది రావాలి. బాబా చూస్తే డాక్టరు నేను ఆత్మని నిరాకార జ్యోతిర్బిందు స్వరూపాన్ని అంటే రోగాలు పోతాయని ఉంది, కానీ అంత ఎఫెక్ట్ రాలేదు. అడిగితే అప్పుడు బాబా డీటెయిల్ గా ఈ బుక్ రెఫర్ చేస్తే వేరే వాళ్ళ ద్వారా తెలిసింది. తీసి చదివి ఒక్కొక్క ఆలోచనని చెక్ చేసుకుని సరిదిద్దుకుంటూ వెళ్ళాను నేను. వెళ్తే అదే చెప్తున్నా కదా, హెల్త్ ఎంజాయ్ చేస్తున్నానని చెప్పగలను. ఓకేనా? ఇంకొకటి నాకు, నేను బేసికల్ యోగా టీచర్ని, యోగా అది చేస్తాను, డైటింగ్ అన్ని చేస్తాను, స్కూల్లో టీచర్ గా కూడా చేస్తాను అన్ని. అసలు ఎప్పుడు ఏ జ్వరం వచ్చింది కూడా తెలియదు. సెంటర్కి వెళ్ళిన తర్వాత నాకు కొన్నాళ్ళకి షుగర్ అటాక్ అయింది. ఇదేంటి
నేను యోగా చేస్తాను, ఇవన్నీ మెడిటేషన్ చేస్తాను, డైటింగ్ చేస్తాను. నాకు షుగర్ రావడం ఏంటి అని చాలా సార్లు ఆలోచించాను అక్కయ్య. అది నేను సెంటర్ ఎప్పుడు మానేశానో నాకు షుగర్ ఈ సమర్థ సంకల్పాలు చేస్తూ బుక్ లో ఏం మురళీలు రాసిందంటే షుగర్ రావడానికి కారణము అంటే ఒక డీప్ ఫీలింగ్ ఉంటుంది చూసారా, కంట్రోల్ చేయాలి విషయాలను అని చెప్పేసి ఆ ఫీలింగ్ ఉంటే అప్పుడు ఆ రోగం వస్తుందని ఉంది. ఒకసారి ఆ అది బుక్ తీసుకొని చూడండి, అన్ని భాషల్లో ఉంది. అది అమెజాన్ లో కొట్టి చూడండి, మీకు ఏ భాష అంటే ఆ భాష ఉంటది. తెప్పించుకొని పుస్తకం చదువుతాను పూర్తిగా అక్కయ్య. చదవలేము అని అనుకుంటే వెనకాల చార్ట్ వేసి చూపించింది ఆ డాక్టర్. ఆమె చాలా ఫేమస్. అది ఒకసారి చెక్ చేసుకొని చూస్తే కూడా అవును నిజమే అనిపించింది. అంటే కొన్ని ఆలోచనలు ఎట్లుంటాయంటే అవి రోగాన్ని తీసుకొస్తాయి అనే విషయం కూడా తెలియదు మనకి. అది చదివాక తెలిసింది ఓహో అని చెప్పి ఇలా వస్తున్నాయని. ఆ తర్వాత కొంతమంది మీద స్టడీ చేసి రీసెర్చ్ చేస్తే అప్పుడు అర్థమైంది ఓహో ఇవి రాసింది కరెక్టే. నిజంగానే చాలా మందికి ఆ భయము, ఆ కంట్రోల్ చెయ్యాలి, ఈ హేట్రెడ్ ఇవన్నీ చాలా ఉంటున్నాయి. కానీ అది ఆ రోగాన్ని తెస్తుందన్న విషయం చాలా మందికి తెలియదు. నాకు కూడా తెలియదు. నేను ఇప్పుడు ఆలోచించేదాన్ని ఏంటి నేను ఇన్ని సంవత్సరాల నుంచి అదే మనకు 26 తెలియదు నుంచి యాక్చువల్ గా. మనము రొటీన్ తెలీదు. ఆలోచించేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే దాని సెంటర్కి రోగాన్ని వెళ్ళడం తీసుకొస్తుందన్న విషయం బుక్ చదివితే కానీ తెలియట్లేదు. బుక్ పేరు యూ కెన్ హీల్ యువర్ లైఫ్. ఆథర్ పేరు తెప్పించుకుంటాను. హూయి లే, ఆథర్ పేరేంటకే? లూయి హే. నేను చాలా సార్లు గ్రూప్ లో కూడా పోస్ట్ చేశాను కదా. అవును చేశారకే, మరి తెప్పించుకుంటాను. తెప్పించుకొని చూడండి. కొన్ని కొన్ని విషయాల్లో మనకు నాలెడ్జ్ ఉంటే రోగాలను అయిపోతుంది. జ్ఞానంతో ఎన్నో చెయ్యొచ్చు. జ్ఞానం లేక కూడా మనం ఏంటంటే మన ఆలోచనలు రోగాలను తెస్తున్నాయి అన్న విషయం తెలియకుండా పోతుంది. సో మనము హెల్త్ ఎంజాయ్ చేయకపోతే అసలు హెల్త్ లేకపోతే ఏం చేయగలం చెప్పండి. ఇప్పుడు సో ఇంట్లో కాబట్టి ఉండి ఉమ్, మురళీలు చదువుతూ సమర్థ సంకల్పాలు చేస్తూ అందరికి ఇలా ఇస్తూ చెప్తూ పోతుంటే చెక్ చేసుకుంటే నార్మల్ గా ఉంటుంది. ఉమ్. అసలు ఏ స్టేజ్ నుంచి 300లకు చెక్ వచ్చిన స్టేజ్ చేసుకుంటే నుంచి నార్మల్ నార్మలే ఉంటది. అయిపోతుంది. కానీ అసలు ఏం ఆలోచిస్తే రోగాలు వస్తున్నాయి అని తెలిస్తే ఆ తప్పు చేయకుండా ఉంటాం. సో రైట్ ఏదో తెలియాలి, రాంగ్ ఏదో కూడా తెలియాలి. ఈ రోజు మీరు యోగం చేస్తున్నందుకు మీకు వచ్చేస్తది మంచే. కానీ పాత స్వభావ సంస్కారాల వల్ల సపోజ్ ఎప్పుడైనా ఆలోచనలు చేస్తే మళ్ళీ వచ్చేస్తది షుగర్. సో ఈ దేని అప్పుడు వల్ల షుగర్ వచ్చిందన్నది, ఏ ఆలోచన చేస్తే వచ్చిందన్న తప్పేంటో కూడా తెలియాలి కదా. అవునకే సో తెలియాలి. రైట్ రాంగ్ రెండు తెలిసి ఉండాలి. అది తెలియకుండా మనం జస్ట్ రైటే చేసుకుంటూ వెళ్ళిపోతే కొన్నిసార్లు తెలియక మళ్ళీ అదే రాంగ్ చేసేస్తూ ఉంటాం. అందుకే తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా తెలుసుకోవాలి అని బాబా చెప్పడానికి కారణం అదే. సరే ఆ బుక్ తీసుకొని ట్రై చేసి చూడండి. సరే ఓకే ఇంక అక్క. ఇప్పుడు అందరికి డౌట్స్ ఇవన్నీ అయిపోయాయి కాబట్టి రేపటి యా. నుంచి మళ్ళీ క్లాసెస్ చెప్తాను. ఇప్పటి వరకు ఏ మురళీలు అయితే చెప్పానో అవన్నీ గ్రూప్ లో పెట్టేశారు. సో చదివిన వాళ్ళు చదవండి, చదవని వాళ్ళు మళ్ళీ చదవండి. సో రేపటి నుంచి మళ్ళీ వేరే మురళీల రెఫరెన్స్ ఇచ్చేసి చెప్తాను. మళ్ళీ అది కొన్ని నెలలు అయిన తర్వాత ఆల్రెడీ ఇప్పుడు మన క్లాసెస్ స్టార్ట్ చేసి 6 months అయింది, అక్టోబర్ నుంచి లెక్క పెడితే అప్రాక్సిమేట్లీ. సో 6 మీరు months లో చెప్పిన మీరు మురళీలు ఎంతవరకు కూడా ఒకదానికి ఒకటి లింక్ అయి ఉంది. అది చదివితే ఇది ఈజీగా అర్థం అయిపోతుంది. అలా ప్రాసెస్ లో చదువుకుంటూ వస్తే చాలా బాగుంది అక్క. అది ప్రతిదీ లింక్ ఈజీగా అర్థం అవుతుంది. ఇది ఇది చదివిన తర్వాత ఇది చదివితే దీనికి ఇది లింక్ ఉంది. అది తర్వాత ఏమవుతుందో మనకు అంతే. అర్థం అయిపోతుంది. మీరు అలా చెప్పారు కాబట్టి మాకు ఈజీగా అర్థమైంది అక్క. సో థ్యాంక్ ఇక్కడ యూ. వరకు ఇంకా అదొక సెట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఇక్కడి నుంచి జరిగేవి అవి ఆల్రెడీ ఉన్నాయి. అటెండ్ అయిన వాళ్ళు చదువుతారు, అటెండ్ కాని వాళ్ళు మీరు చదువుతారు. మళ్ళీ నేను రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ ఎగ్జాంపుల్స్ తో కవర్ చేస్తాను. ఇంకా రేపటి నుంచి ఏం చెప్తాను అన్నది మళ్ళీ ఇప్పటి నుంచి నోట్ చేసుకుంటూ పోండి. నోట్ చేసుకుంటూ పోయి మళ్ళీ కొన్ని నెలలు అయిన తర్వాత మళ్ళీ ఆ 6 months 3 months తర్వాత అట్లా ఒకసారి రివ్యూ చేసుకుంటే మనం ఎక్కడి దాకా వచ్చామో తెలుస్తుంది. సో రేపటి నుంచి మళ్ళీ రెగ్యులర్ గా మళ్ళీ క్లాసెస్ చేసుకుందాము. సో మళ్ళీ రేపు కలుద్దాము. అంతవరకు థ్యాంక్ యూ. అక్కయ్య ఒక నిమిషం. చెప్పండి. థ్యాంక్ యూ అక్కయ్య. ఓకే అమ్మా, వెల్కమ్. అక్కయ్య చెప్పండి అక్క. అక్కయ్య ఇప్పుడు మీరు ఇంత సేవ చేస్తూ ఉన్నారు కదా, అందరినీ మమ్మల్ని అందరినీ ఇన్వాల్వ్ చేస్తూ, మీరేమో ముందు నడుస్తూ అందరినీ నడిపిస్తూ ఉన్నారు. నాకు ఒక థాట్ వచ్చింది, నాకు అది మీకు చెప్పాలి అందుకోసమని. నేను ఇప్పుడు తాడిపత్రి విషయంలోను చాలా అంటే కోర్టులకు కూడా వెళ్తున్నాను అని అప్పుడు చెప్పారు కదా మీరు ఒకసారి. దీనికి సంబంధించి మేము ఏమైనా మీకు అంటే ఏ విధంగా సంకల్పాల ద్వారా ఇంకా మీకు కూడా శక్తిని, బాబా శక్తిని ఏ విధంగా సంకల్పాల ద్వారా మీకు ఇంకా ఎనర్జీని ఇవ్వడానికి, అంటే అందరికీ చేస్తున్నారు కదా,
ఉమ్. రోగాల రూపంలో ఉన్న వాళ్ళకి గాని, ఇంకా ఏదైనా ఏ సమస్యలు ఉన్న వాళ్ళ కోసమైనా అందరం కలిసి చేస్తున్నాం. సో మీ ఒక్కరి గురించి నాకెందుకో అలాగా అనిపించింది చెప్తున్నాను. అబ్బో అది ఇది నా గురించి ఆలోచించారంటే చాలా ఎత్తుగా అలా అని అంటే కాదు ఇచ్చే అక్కయ్య. స్టేజ్ లోకి వచ్చారని అర్థం. అంటే కరెక్టే మరి మీరు అన్న పాయింట్ కరెక్టే. మీరు అన్నట్టు తాడిపత్రికి, ప్రభాకర్ రెడ్డి అన్నకి వీళ్ళకి చెయ్యాల్సిందే. ఎందుకంటే చాలా మటుకు అధర్మం తగ్గింది కానీ 100% అయితే అవ్వలేదు. వర్షాలైతే పడుతున్నాయి, పంటలు కూడా పండుతున్నాయి. కానీ మీరు అన్నట్టు ఆ జ్యుడిషియరీ వైపు నుంచి, పోలీసుల వైపు నుంచి ఏదైతే న్యాయం జరగాలో అందరికీ, అది పూర్తిగా ఎక్కడ జరగట్లేదు. మాట్లాడితే కేసులు పెట్టేయడము, చెయ్యడం ఇవన్నీ ఇంకా నడుస్తూనే ఉన్నాయి. సో దానికి మీరు దేశం ఒక్కరే మొత్తం పోరాడుతూ ఉన్నారా? ఒక్కరు అంటే ఇక నేను బాబాయ్ పొంచి ఉంటున్నాం కదా. మరి ఆ ఇవన్నీ సేవలో ఏంటంటే భాగస్తులుగా మేము కూడా ఉండాలి కదా, మీకు సపోర్ట్ చెయ్యాలి. ఆ మేము మధ్య కూడా పోస్ట్ చేశాం గానీ పెద్దగా ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఎందుకంటే ఆ సెంటర్ అక్కయ్యలు అనగానే వెనక్కి తగ్గిపోవడము. ప్లస్ ప్రభాకర్ రెడ్డి అన్నది మేము చూసామే తప్పితే అసలు వాళ్ళు ఎంతవరకు సృష్టిని ప్రభావితం చేశారని చూసొచ్చిందని నాకే తెలుసు. ప్లస్ ఇంకా అలాంటివి రాస్తే కొంతమంది లేదో మేమేదో పరచింతన చేస్తున్నాం అన్నట్టు మాట్లాడుతున్నారు. అంటే సబ్జెక్ట్ క్లారిటీ తీసుకురాలేకపోతున్నారు. ఇంకా సరే అని చెప్పేసి ఇప్పుడు మీరు అన్నారు కదా, అవి కూడా సంకల్పాలు ఒకప్పుడే ప్రిపేర్ చేసాము. మళ్ళీ గ్రూప్ లో పోస్ట్ చేద్దాం కూడా. సో మాకేం చెప్పాడంటే బాబా, యాక్చువల్ గా ఫస్ట్ నేను స్టార్ట్ చేసింది తాడిపత్రి నుంచే. సో అదే అధర్మం మళ్ళీ తాడిపత్రి నుంచే కదులుతుంది ఓకే. డెఫినెట్ గా. అంటే మీరు ఒంటరిగా వెళ్తున్నారు. మీకు నేను ఫిజికల్ గా నేను ఎప్పుడు వచ్చి మీతో సేవలో పాల్గొలేదు. బట్ మనసా సేవలో మీరు ఏవైతే సంకల్పాలు ఇస్తున్నారో నాకు కుదిరినప్పుడు నేను చేస్తూ ఉన్నాను సరే ఆ చేద్దాం. సేవలు. అదే చేద్దాం. తాడిపత్రికి ఆ కోర్టు కేసు ఇవన్నీ ఉన్నాయి కదా. మీరు సో కూడా అక్కడ రిలీఫ్ నా లెక్కన పొందాలి, అది మేము తాడిపత్రి చూడాలి అని నా కదిలిందంటే సంకల్పం. చాలా మటుకు కదిలిపోతుంది ఆ ధర్మం. ఓకే. అంటే మా బిలీఫ్ అది ఏంటంటే బాబా, అంటే స్టార్ట్ చేయడమే అక్కడి నుంచి చేసాం కాబట్టి ఎక్కడో చోట అక్కడి నుంచే కదులుతుంది అనేసి అనుకో. ఎందుకంటే ఇంకొక చోట అధర్మం కదులుతూ ఉంటది. ఎందుకంటే ఇది చేసి నా సమస్య, ఇది మీరు చెయ్యండి అని ఏ రోజు మీరు సేవాదారులను అడగలేదు. అంటే మీరు పలానా యాక్చువల్ గా వాళ్ళు గ్రూప్ లో పోస్ట్ చేసాం గానీ సేవాదారులు ప్రాపర్ గా రిసీవ్ చేసుకోలేకపోయారు. మళ్ళీ మీ నుంచి ఏం చేశారని అంటే ప్రభాకర్ రెడ్డి అన్న గురించి ఆలోచించడం పరచింతన అన్నట్టు మెసేజ్లు పెట్టారు. సో ఇంకా జ్ఞానం తెలియనప్పుడు ఇంకా మనం ఇంకా దాని గురించి డెప్త్ లో వెళ్ళలేం కదా. ఓకే. సో యాక్చువల్ గా చూస్తే అసలు న్యాయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ మొత్తం వ్యవస్థల్ని కంట్రోల్ చేసి పడేశాడు అన్నయ్య. మరి ఓ. అన్ని వ్యవస్థలు కంట్రోల్ అయినప్పుడు సామాన్య మానవులు మేము నిజాయితీతోటి బతకలేము అంటున్నాడు. సో బాబాయ్ ఇక్కడ ఏమంటున్నాడు, నిర్బలులకు బలాన్ని ఇవ్వండి, నిస్సహాయాలకు సహాయం చేయండి అన్నాడు. సో ఎక్కడో చోట దాన్ని కదపాల్సి వస్తుందని పెడితే మరి గ్రూప్ లో మెంబర్స్ చేయటం లేదు. అది పరచింతన అంటున్నారు, మెస్అప్ అవుతోంది. ఇంకా ఇంత మెస్సింగ్ అప్ ఎందుకు అని చెప్పేసి ఎన్నో ఇక మేమే చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇంకా అది కూడా చేసేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అంతే. అయ్యా నాకు అదే అనిపించింది, అందుకే అడిగాను. ఎనీహౌ సరే. థ్యాంక్ యూ, మీరు అంత ఆలోచించారు నా గురించి అంటే. ఎందుకంటే మా చాలా అందరి మంది గురించి మా నుంచి జ్ఞానం తీసుకోవడము, చెయ్యడము, మేం చెయ్యాలి, మంజులక్ష ఇదే ఆలోచిస్తున్నారే తప్పితే ఫస్ట్ టైం ఎవరో నా గురించి ఆలోచించడం. ఎనీహౌ థ్యాంక్ యూ, బ్లెస్ యూ. చాలా, మీకు కూడా చాలా ధన్యవాదాలు. నిజంగా మీ Okay. సేవలకి ఏమిచ్చినా రుణం తీర్చుకోలేము. ప్రతి క్షణం బాబా ఎలా గుర్తుంటున్నారో మంజులకి ఎలా హృదయంలో గుర్తుంటున్నారు. నిజంగా 100% కాదు, మీరు 200%. బ్రహ్మబాబా సమానంగా అయి చూపించడమే మీరు ఇవ్వగలిగింది. అంటే నేను కరెక్ట్ గా టీచర్ ఉద్యోగం చేశానని అర్థం. 100% మీరు టీచర్ స్టూడెంట్ ఉద్యోగం గా ఎగ్జామ్ చేస్తున్నారు. పాస్ అయ్యారంటే, మీరు పాస్ అయితే మీది క్రెడిట్, ఫెయిల్ అయితే నా ఫెయిలియర్ అది ఇంకా. శిక్షణ మీరు అనేది ఇప్పటివరకు మీరు చెప్పినవన్నీ చేస్తున్నారు. ఏమక్కయ్య? ఏమైంది? ఏదో అంటున్నారు ఇంద్రక్కయ్య? అక్కయ్య ఏదో అంటున్నారు, ఏంటి అని అన్నాను. అది నేనేమనలేదు. మీరు పాస్ అయితే క్రెడిట్ మీది, ఫెయిల్ అయితే అది నాది అంటున్నాను. సో మీరందరూ ఎగ్జామ్ మీరు పాస్ ఫెయిల్ అవ్వాలనే అయ్యే సమస్య లేదు. ఇంత అది. మందిని పాస్ చేస్తున్నారు, మీరు ఫెయిల్ ఎందుకు అవుతారు అక్కయ్య? ఎందుకంటే బాబాతో మీరు ఉన్నారు కాబట్టి ప్రతి క్షణం మమ్మల్ని కూడా మీరు ఆ మీరు దారిలో ఫెయిల్ నడిపిస్తారు. అయ్యారంటే నేను కరెక్ట్ గా చదివించలేదని అర్థము అంటున్నాను. 100% మీ అసలు చదివించడంలో ఎటువంటి లోపం లేదు. ఎందుకంటే మీ శిక్షణ అలాంటిది, మీరు చదివించే విధానం కూడా అలా ఉంది. అంత ఈజీగా మన బ్రెయిన్ లోకి ఎక్కి అది మనం అమలు జరిగే విధంగా ఉంది తప్ప, అమ్మో ఇది భయపడి ఇది నేను చేయలేనే అని అలా లేదు అక్కయ్య. ఈ మీరు బోధించే జ్ఞానం అయితే నేను ఫస్ట్ నుంచి మీకు పరిచయం అయిన దగ్గర నుంచి అదే చెప్తూ ఉన్నాను. ఇప్పుడు కూడా అందరు వింటున్నారు కదా, అందుకోసం అందరి కోసం కూడా అదే చెప్తున్నాను అన్నమాట నేను. నిజంగా మీరు ఈ చెప్పే ఏదైతే బోధిస్తున్నారో జ్ఞానం, భయం పోయింది,
సెంటర్ కి వెళ్ళకపోతే ఏమో అయ్యో అనే సెంటర్ మీద మోహం తగ్గింది. అది ఇంటినే మోహం మోహం తగ్గింది. పోయిందంటే ఎగ్జామ్ పాస్ అయినట్టే. ఒకప్పుడు సెంటర్ కి దగ్గరగా ఇల్లు తీసుకోవాలని తపన అక్కయ్య. ఒకప్పుడు అదేదో ఛానల్ వస్తూ ఉండేది. ఆ ఛానల్ పెట్టలేదు ఫస్ట్. ఆ ఛానల్ పెట్టాలి, దానిలో వినాలి అని తపన అన్నమాట. అంటే అప్పుడు మీరు ఇంకా పరిచయం లేరు మాకు. ఇది పీస్ ఆఫ్ సో మైండ్ ఛానలా? పీస్ ఆఫ్ మైండ్ ఛానల్. ఇవన్నిటి కోసం ఆరాటపడి తపన పడిన దాన్ని ఈ రోజు నిజంగా ఎంత ఫ్రీగా ఇంట్లో కూర్చుని అంటే భగవంతుడితో ఇవన్నీ మేము చేసిన తపస్సుని తీసుకొచ్చి భగవంతుడు వరంగా మీ ముందు మమ్మల్ని కూర్చోబెట్టారేమో అనిపిస్తుంది అక్క నిజంగా. ఇది ఈజీ మెథడ్ ప్రతి క్షణం జూమ్ లో. మీరు మీ ఆ? ఇంట్లో ఇది చాలా ఈజీ మెథడ్. మీరు మీ ఇంట్లో నేను నా ఇంట్లో కూర్చొని చదువుకుని ఇప్పుడు కాసేపు చూసి పడుకుంటే అయిపోయింది. నిజంగా అసలు చదవాలని ఇది కూడా రావట్లేదు. ఇంక మీరు చెప్తున్నారు ఇదే సరిపోతుంది అన్నట్టు ఉంటుంది నిజంగా చెప్పాలంటే. ఇంకా మురళీలు బుక్స్ కూడా మురళీలు స్టాప్ చేసేసాను అక్కయ్య నేను. ఇంకా చాలు ఈ అక్క ఏదైతే టీచ్ చేస్తూ ఉన్నారో అది జ్ఞానం బుర్రకెక్కితే చాలు. మనకి మెయిన్ పాయింట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు బాబా మీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది ఏ జన్మలో మేము చేసుకున్న పుణ్యమో అనిపిస్తుంది. అంటే నేను పొగడడం లేదక్కయ్య, ఇది ఉన్న ఫ్యాక్ట్ మాత్రమే నేను చెప్తున్నాను. నిజమే, మనం చేసుకున్న పుణ్యాన్ని బట్టే వ్యక్తులు వస్తారు. అందుకే అలా వచ్చినప్పుడు దాన్ని పెంచుకోండి అంటున్నాం. చాలా మంది ఏం చేస్తారంటే తగ్గించే సమాప్తి చేసేసుకుంటున్నారు పుణ్యాన్ని. ఎందుకంటే ఇప్పుడు మా లాంటి వాళ్ళతో కలిసి సేవలు చేసినప్పుడు ఏమైపోతుంది అంటే మీకు స్పాట్ లో గైడెన్స్ ఉంటది. సో డబ్బు పరంగాను చూడగలము, అన్ని విషయాల్లో చూడగలము, అరేంజ్మెంట్స్ చేయగలము, ఏది రైట్ పురుషార్థము ఏది రాంగ్ పురుషార్థం ఇన్స్టెంట్ గా అప్పుడప్పుడు గైడెన్స్ ఇవ్వగలం. దానివల్ల వెంటున్న సేవదారులకు ఏమవుతుందంటే చాలా ఫాస్ట్ గా పికప్ అవ్వచ్చు. కానీ అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఎవ్వరూ ఆ సేవల్ని వినియోగించుకోలేరు. అది ఎట్లా అంటే ఏదో పేరు కన్నట్టు అయిపోయింది కానీ నిజంగా తెలుసుకుని, ఎందుకంటే ఎవరైనా పక్క నుండి మనకు గైడెన్స్ ఇస్తే ఏమవుద్దంటే ఫాస్ట్ గా అయిపోతుంది. చాలా సందర్భాల్లో ఏంటంటే మనం కరెక్ట్ చేస్తున్నాం అనుకుంటాం. సో ఇప్పుడు మాకు ఏది రైట్ ఏది రాంగ్ ఏది కర్మ ఫిలాసఫీ తెలుసు కాబట్టి స్పాట్ లో చెప్పేసాం అనుకోండి, కరెక్ట్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ అది ఏమైపోతుంది అంటే ఆ కరెక్ట్ చేసినప్పుడు అదేదో ఇక అది ఇప్పుడు చట్టం ప్రకారం అయితే ఇంకా అంతమందే అంటాడు. అది చెప్పినప్పుడు సేవాదారులు తీసుకోలేకపోతారు. ప్లస్ లక్షల్లో డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాము, చేసి అంతా పెట్టి జస్ట్ ఆ జ్ఞానధనం ఆ పుస్తకాన్ని తీసి చేతిలో పెట్టి అమ్మ పంచుకొని పుణ్యం సంపాదించుకోండి అనేసరికి ఎన్ని సమస్యలు. అసలు జ్ఞానధనాన్ని రిజెక్ట్ చేస్తారన్నది నా ఊహకంతని విషయం అసలు. కానీ బోల్డ్ అంతమంది రిజెక్ట్ చేశారు. సేవలకు రమ్మంటే రాలేదు, వచ్చినా పూర్తి స్థాయిలో సంపాదించుకోలేకపోయారు. ప్లస్ ఆ స్పాట్ లో తప్పులు చేస్తే మేము చెప్పలేకపోయాం, ఎందుకంటే చెప్తే కోపాలు వచ్చేస్తున్నాయి. అందుకే అన్నాను, మొన్న గ్రూప్ లో పెట్టాను చూసారు, ఆ రమణన్నయ్య వాణి అక్కయ్య తప్పితే అందరూ డ్రాప్ అయిపోయారు. కానీ యాక్చువల్లీ ఉండి చేసింటే మాత్రం చాలా, ఎందుకంటే స్పాట్ ఇన్స్టెంట్ గా గైడెన్స్ ఇస్తాము. అన్నిట్లో మనస వాచ కర్మన అన్ని రకాలుగా సంయోగం ఇవ్వగలను. ఏదో ఒకటే అని కాదు, అన్ని రకాలుగా చేయగలను. సో అది తీసుకుని మాత్రం ఫాస్ట్ గా వెళ్ళిపోవచ్చు. సర్లే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది, ఇంకా వాళ్ళంతా ఆగిపోయారు. కానీ సో ఇప్పుడు జూమ్ ద్వారా అయినా మీరైనా కనీసం చెప్తుంది రుజువులు చూపిస్తున్నాను. నేను చెప్పింది కూడా నమ్మమని అనట్లేదు, రుజువులు చూపిస్తున్నాం కాబట్టి ఆ సత్యాన్ని గ్రహించి ఎగ్జామ్ కి ప్రిపేర్ అవ్వండి, జ్ఞానాన్ని ముందుకు తీసుకెళ్ళండి. ఇంకా అదే నేను చెప్పగలిగింది. నిజంగా 100%. ఇంతకు ముందు అలజడిలోకి వెళ్ళిపోతూ ఉండేవాళ్ళం, ఎంత మురళీలు విన్నా ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నా. ఎప్పుడైతే మీరు టేకప్ చేసి ఈ కొంతమంది సేవాదారులను తయారు చేస్తూ ఉన్నారో అప్పటి నుంచి ఈ సేవాదారులు అందరితో హృదయాల్లో ఒకటే ఆలోచన ఏంటంటే ఇంకా అలజడిలో వెళ్ళవలసిన అవసరం లేదు. ఏవైతే నిజాలు మీరు బయటకు తీసుకొచ్చి బాబా జ్ఞానాన్ని ఏవైతే మాకు అందిస్తూ ఉన్నారో దాని ద్వారా శాంతపడ్డాం నిజంగా చెప్పాలంటే. లేకపోతే అంతవరకు అలజడే, ఎంత బాబా జ్ఞానాన్ని వింటూ ఉన్నా కూడా ఆ క్షణం వరకే ఉంది. ఇప్పుడు ఏంటంటే పర్మనెంట్ ఏమంటారు లోపల శక్తి అలజడి తగ్గిపోయి పర్మనెంట్ గా శాంతి అనుభవం జరుగుతుంది. ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటాం, ఎందుకంటే సంసార జీవితంలో ఇవన్నీ ఉన్నాం కాబట్టి కొన్ని అలజడులు వచ్చినా సరే మళ్ళీ దాన్ని రికలెక్ట్ చేసుకుని దాన్ని ఏ విధంగా మళ్ళీ సమాప్తి చేసి ఆలోచన విధానాలు మార్చుకుని ఈ సమస్యను ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాము బాబా సహయోగంతో అని ఇప్పుడు తెలుస్తోంది. కేవలం మీరు బోధన చేయడం ద్వారా మాత్రమే ఇది 100%. థ్యాంక్ యూ. కానీ మీకు చెప్పే ఇది ఉంది కాబట్టి, ఛానల్ కూడా ఉంది కాబట్టి ఇందులో చెప్పే పాయింట్స్ ఏమైనా రికార్డ్ చేసి మీ ఛానల్లో వేయగలరేమో చూడండి. ఎందుకంటే మీ ఛానల్ ద్వారా కూడా వెళ్తది. అవునక్కయ్య. మీరు చేస్తూ ఉంటారు కదా, ఏవేవైతే మీరు అబ్జర్వ్ చేశారో జ్ఞానాన్ని
అవునక్కయ్య. సో మీ భాషలోనో లేకపోతే బాబా భాషలోనో ఏదో భాషలో ఛానల్లో ఉమ్. వేసి చూడండి, మరి ఇంకొంచెం ఆ ఛానల్ ద్వారా కూడా వెళ్తది. అవునక్కయ్య. నేను ఓకే మరి, చూస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ రేపు ధన్యవాదాలు కలుద్దాం. అక్కయ్య. ధన్యవాదాలు. అంతవరకు థ్యాంక్ యూ, గుడ్ నైట్. ఓం ఓకే, శాంతి, నమస్తే. ఓం శాంతి. గుడ్ నైట్, నమస్తే.